శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఆ మహాగణపతి సిద్ధి పొంది వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో దశ మహావిద్యల్లోనూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పూర్తి మంత్రసిద్ధి పొందినటువంటి శ్రీ డాక్టర్ బమిడి సుదర్శన్ శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం. చాలా కాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీలాంటి ఉపాసనా బలం ఉన్న వారిని, మీలా మంత్రసిద్ధి కలిగిన వారిని ఈ ప్రపంచంలో తీసుకురావాలి, మీ ద్వారా అందరికీ మేలు జరగాలన్నదే శ్రీ సన్నిధి లక్ష్యం. మాకు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. పరదేవత సంకల్పం. గురుగారు, ఇప్పుడు వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించారు, అలాగే వారితో పాటు రాజశ్యామల అమ్మవారు, ఈ రెండిటి కూడా ఇప్పుడు ఎక్కువగా అందరూ కూడా వారాహి పూజలు చేస్తూ వారాహి అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే రాజశ్యామల కూడా, ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు ఇవన్నీ కూడా రాజశ్యామల యాగాలు ఇవన్నీ కూడా చేస్తారు కదా, వాటి గురించి కాస్త తెలియజేయండి. మంచి ప్రశ్న వేశారయ్యా. విషయం ఏంటంటే, ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా వరకు కూడా రాజశ్యామల వారాహి అనే మాటే మనకు బాగా వినపడుతున్నది. అయితే ఈ దేవతల గురించి మనం మాట్లాడకపోయే ముందు ఆ దేవతను ఒకసారి స్తుతి చేసుకుని మన విషయంలో ప్రవేశిద్దాం. స్మరేత్ ప్రథమ పుష్పిణీ మృదుర బిందుకోణాంబరాం గృహీత మధుపాత్రిక మదభిగూర్ణ నేత్రోజ్వలాం ఘనస్థన భరారసాం గణిత శూలికాం శ్యామలాం శవస్త మణివల్లకీం విమల శంఖతాటంకినీం. ఓం హ్రీం హ్రీం శ్రీం లలితాంబికాయై నమో నమః. శ్రీ వారాహి పరదేవతాయై నమో నమః. శ్రీ రాజ్యశ్యామలాంబాయే నమో నమః. మనకి ప్రస్తుత కాలంలో వారాహి, శ్యామల ఇదే మాట మనకి వినపడుతున్నది. ప్రధానంగా తీసుకుంటే మనకి ఈ వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు అనే మాట కూడా మనకి వినపడుతుంటుంది. అది ఎప్పుడయ్యా అంటే ఆషాఢ మాసంలో, అంటే పాడ్యమి, ఆషాఢ శుద్ధ పాడ్యమి లగాయత్తు మనకి నవమి వరకు కూడా మనకి వారాహి నవరాత్రులు ప్రారంభం చేస్తారు. అదేవిధంగా మనకి ఈ మాఘ శుద్ధ పాడ్యమి లగాయత్తు నవమి దాకా రాజశ్యామల నవరాత్రులు మనకి చేస్తూ ఉంటారు. అయితే ఇంతకీ నవరాత్రులు చేస్తుంటారు అంతా తెలిసిదే, కానీ ఫోటో పెడతారు, నవరాత్రులు చేస్తుంటారు, కానీ అమ్మవారి తత్వం గురించి, అమ్మవారి యొక్క ఉపాసన క్రమం గురించి కూడా ఎవరికి మనకి తెలియదు. ప్రధానంగా అమ్మవారికి సంబంధించి విషయం తెలుసుకోబోయే ముందు మనకి లలితా అమ్మవారి గురించి కొంచెం మాట్లాడుకుందాం. మనకి ఈ లలితా సహస్రనామంలో కిరిచక్రరధారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాశిప్త వహిని ప్రాకార మధ్యగా అంటూ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకొకటి కూడా వస్తుంటుంది, కిరిచక్రము అంటే వారాహి అమ్మవారి గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకుందాం. మనకి కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే కిరిచక్రము అంటే వరాహముతో కూడినటువంటి వాహనంతో అమ్మవారు అమ్మవారు ఉంటుంది. ఇందుకీ ఈ వారాహి అమ్మవారు కిరిచక్రం మీద ఎందుకు ఉంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, మనకి లలిత అమ్మవారు ప్రధానంగా తీసుకుంటే చండముండాసురును, అదేవిధంగా రక్తబీజుని, అదేవిధంగా ఇటువంటి రాక్షసుని సంహారం చేయడానికి రక్తబీజులు అనుకోండి, చండ నిశుంభులు, శుంభాది నిశుంభులు అనుకోండి, వీళ్ళందరినీ కూడా సంహారం చేయడానికి అమ్మవారికి ఇంతమంది రాక్షసుని సంహారం చేయాలంటే ఆవిడకి కూడా ఇది కావాలి కదా, అందుకని ఒక ప్రణాళిక కావాలి, వాటికి సంబంధించినటువంటి ఒక విధానం కావాలి. దానికి సంబంధించి ప్రధానంగా అమ్మవారు తన శక్తి నుండి ఒక ఇద్దరు దేవతల్ని మనకి సృజించింది. అటువంటి దేవతలే మనకి రాజశ్యామల, అదేవిధంగా వారాహి. ఈ రాజశ్యామల అమ్మవారి తరకు మహామంత్రిని. ఇంకా ఈ వారాహి అమ్మవారి గురించి తీసుకుంటే అమ్మవారు సర్వ సైన్య అధ్యక్షుర దండనాయికి అంటూ ఉంటారు. ఈ వారాహి అమ్మవారు అంటే అమ్మవారి తాలూకా సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షురాలు అని అంటుంటారు. ఈ అమ్మవారు ఎట్లా ఉంటుంది వారాహి అమ్మవారు అనే విషయం గురించి చూసుకుంటే, ఈ వారాహి అమ్మవారు కిరిచక్రము అంటే వారాహాలతో కూడినటువంటి చక్రంతో అమ్మవారు ఆశీనుడై ఉంటూ ఈ శుంభ నిశుంభులందరినీ కూడా సంహారం చేస్తుంది అని మనకి మంత్రగ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇంకా ఈ వారాహిలో మనకి చాలా రకాలైనటువంటి వారాహి ఉపాసనా క్రమాలు తీసుకుంటే
చాలా ఉపాసన వారాహికి సంబంధించి చాలా ఉప దేవతలు ఉన్నారు. ఎవరు అంటే మనకి వారాహిలో 4 రకాలు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే బృహద్వారాహి, అదేవిధంగా స్వప్నవారాహి, అదేవిధంగా ధూమ్రవారాహి, అదేవిధంగా కిరాతవారాహి. అంటే ప్రధానంగా వారాహి క్రమాల్లో ఉపాసన క్రమాల్లో మనం మాట్లాడుకుంటే ఈ 4 ప్రధానమైనటువంటి వారాహి. ప్రధానంగా బృహత్ వారాహి అనేది అందరూ ఆరాధన చేయదగ్గటువంటి ఉపాసన దేవత. ఈ మంత్రం అందరూ కూడా ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా స్వప్నవారాహి, ఈ స్వప్నవారాహి కూడా చేయడం ఇదంతా ప్రధానంగా వారాహికి సంబంధించిన దేవత అంతా కూడా రాత్రి భాగము ఆరాధన క్రమానికి శ్రేష్టమైనటువంటి ప్రధానంగా ఈ నిర్దిష్టించబడింది. ఎందుకు అంటే అమ్మవారు తీవ్ర దేవత. చాలామంది అంటారు మనం భావన చేసే బట్టి ఉంటుంది అని, కానీ అది నా ఉద్దేశ ప్రకారం అది అంత కరెక్ట్ కాదు అంట. ఎందుకు అంటే ఏదోని నిత్యం అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడు బ్రాహ్మణుడనే కానీ సాధకుడు అనేవాడు కానీ. చేసేటప్పుడు నాకు సంబంధించినటువంటి అగ్నే కదా అని మనం ముట్టుకోలేము కదా. నిత్యం అంతవరకు ఎందుకంటే ఇప్పుడు మనం కర్పూర హారతి ఇస్తూ ఉంటాం నిత్యం దైవారాధన చేసినప్పుడు. నేను నిత్యం హారతి ఇస్తుంటాను కదా, చేతి మీద ఇచ్చిస్తానని చెప్పి చేతిలో మనం ఇవ్వగలమా? ఇవ్వలేము కదా. అదేవిధంగా ఏదైనా దానికి సంబంధించిన శక్తి అనేది ఉంటుంది. అందులో వారాహి ప్రధానంగా ఆవిర్భవించింది అమ్మవారు శత్రు సంహారిణి అమ్మవారు, దండనాయికి. అటువంటి అమ్మవారిని మనం భావన చేసే విధానం బట్టి ఉంటుంది, కానీ ఏదైనా ఆవిడ తాలూకు తీవ్రత అనేది అదే విధంగా ఉంటుంది. మనం శాంతంగా అమ్మవారిని భావన చేస్తే అమ్మవారు శాంత స్వరూపంలో మనకు అనుగ్రహిస్తుంది. తీవ్రంగా మనం ఆరాధన చేసి తీవ్ర భావనతో, అంటే కొంచెం ఉపాసన క్రమాల్లో మనకి 2 రకాల ఉపాసన క్రమాలు ఉన్నాయి కదా. ఏమిటయ్యా అంటే వామాచారం, కౌలాచారం, దక్షిణాచారం. ఈ విధంగా ఆరాధన క్రమాల్లో దక్షిణాచారంలో శాంత స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేసామనుకోండి, అమ్మవారు శాంతంగా మనం అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఉగ్రారాధన చేస్తే తొందరగా సిద్ధి కలుగుతుంది, కానీ ఆ సిద్ధి అనేది ఎక్కువ రోజులు అనేది మనకు ఉండదు. అయితే ప్రధానంగా వారాహిలో మనం చెప్పుకున్నట్లుగా బృహత్ వారాహి, స్వప్న వారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి. ఈ బృహత్ వారాహి అందులో చేసుకోవాల్సిన ఆరాధన చేసినటువంటి ఇది. అదేవిధంగా స్వప్న వారాహి ఆరాధన చేయడం ద్వారా అమ్మవారు స్వప్నంలో సాధకుడికి కనిపించి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఉపద్రవాల గురించి, ఆ సాధకుడు చేయవలసినటువంటి పని క్రమాల గురించి కూడా అమ్మవారు ఉపదేశిస్తూ ఉంటుంది. ఇంకా అదేవిధంగా కిరాత వారాహి అనేది ఇంటిలో ఆరాధన చేసినటువంటి దేవత కాదు. కిరాత వారాహి అందులో పేరులోనే ఉంది. కిరాతం అంటే కొంచెం తీవ్రమైనటువంటి స్వభావం కలిగినటువంటిది కిరాత వారాహి. అదేవిధంగా ధూమ్ర వారాహి కూడా కొంచెం ఉగ్రమైనటువంటి, కొంతవరకు ఇది దేవాలయాల్లో చేయడానికి కిరాత వారాహి అని కానీ ధూమ్ర వారాహి అని కానీ ఇది దేవాలయాల్లో చేయడానికి ఆరాధన తగ్గట్టు. ఎందుకంటే ధూమ్ర వారాహి ఆ వర్ణమే ధూమ్ర వర్ణం, అంత పొగ సంబంధమైనటువంటి ధూమ్ర వర్ణం. కాబట్టి ఈ 2 దేవతలు కూడా గృహస్థు ఇంట్లో చేయవలసినటువంటి ఆరాధన కాదు. ఈ 2 కూడా బయటకు చేయవలసినటువంటి ఆరాధన. ప్రధానంగా వారాహి ఆరాధన చేయడం వల్ల ఏమిటి సిద్ధిస్తుంది అనే విషయానికి వస్తే, ఈ వారాహి ఆరాధన చేయడం ద్వారా వారాహం మామూలుగా ఏం చేస్తుందండి? ఎక్కడ చెత్త ఉంటుందో మనం చాలామంది వారాహాన్ని చూసి చీచి అంటూ ఉంటాం, కానీ చాలా తప్పదు. ఎందుకు అంటే ప్రతి ప్రాణిలో కూడా దైవస్వరూపాన్ని మనం చూడాలి. ఆ వారాహం ఏం చేస్తుంది? ఎక్కడెక్కడ మనకి మలము ఇవన్నీ ఉంటాయి, అందులో ఉన్నటువంటి క్రిములు తింటుంది. మలాన్ని మలలో ఉన్నటువంటి క్రిములు తింటుంది, చేస్తూ అక్కడ శుద్ధిని చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వారాహి అమ్మవారు ఉపాసన చేయడం వల్ల ఏమిటి సిద్ధిస్తుంది అయ్యా అంటే, మనలో ఉన్నటువంటి మలినాలను అమ్మవారు తీసిస్తుంది. మనలో ఉన్నటువంటి మలినాలు ఏమిటున్నాయి? కామ, క్రోధ, షడ్వర్గాలు, ఇటువంటి హర్షట్ వర్గాలు. ఈ హర్షట్ వర్గాలన్నింటినీ కూడా అమ్మవారు నిర్మూలిస్తుంది. మనకి ఏమిటి కావాలి అంటే అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్లుగా మనకి ఏమిటి కావాలి అంటే, మనకి ఈ శరీరంతో ఈ యొక్క సంసారమైనటువంటి సాగరంలో ఇహంలో సుఖం, పరంలో మోక్షాన్ని కావాలి. ఎవరైనా కావాల్సిన ఇహంలో సుఖం ఉన్నంత వరకు కూడా ఇహంలో సుఖం కావాలి, పరంలో మోక్షం కావాలి. అటువంటి అమ్మవారు మోక్షప్రదాయిని అని కూడా అంటుంటారు. అందుకే మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని మనకు ఒక లలిత సహస్రనామం నామం కూడా వస్తుంది. మనకి క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారిని, వారాహి దేవతని క్రియాశక్తి స్వరూపిణి. స్మరణ మాత్రం చేతనే క్రియ చేసేస్తుంది, అక్కడ పని అయిపోతుంది. అందుకని ఇంత విశేషం మనకి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఎందుకంత విశేషం వచ్చిందయ్యా అంటే,
అమ్మవారిని క్రియాశక్తి స్వరూపిణి, మనసులో మా స్మరణ మాత్రం చేతనే అక్కడ వారి యొక్క మనసులో కామ్యాలు ఏమున్నాయి ఇదంతా క్రియాభాగంలో అమ్మవారు నెరవేర్చిస్తుంది. కాబట్టి అమ్మవారికి ప్రధానంగా రాత్రి భాగం చాలా విశేషమైనటువంటి ఆరాధనకి అనుకూలమైనటువంటి సమయం. వారాహికి సంబంధించినటువంటి ప్రధానంగా రక్తవర్ణము, అదేవిధంగా నీలవర్ణము, ఈ వర్ణాలు ధరించి అమ్మవారికి మాష చక్రాలు, అంటే ప్రధాన మాష చక్రాలు అంటే అంటే సాధకుడు సాత్వికంగా ఆరాధన చేసేవాడు మాష చక్రాలు, అదేవిధంగా కేసరి బాత్ ఇటువంటి పదార్థాలతో అమ్మవారికి నివేదన చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారి వారి అభిష్టాలు నెరవేరుస్తుంది. ఒకటే వారాహి అంటే ఏమీ లేదండి. వారాహి అంటే వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే వారాహి అమ్మ. అంటే వరాహస్వామి ఉన్నాడు, వరాహస్వామి యొక్క స్త్రీ అవతారమే వారాహి అమ్మవారు. అయితే ఈ అమ్మవారు భూదేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఎవరికైనా గృహం కావాలి అనుకున్న వాళ్ళు, అదేవిధంగా ఆస్తి సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ప్రధానంగా ఈ ప్రయోగాత్మకం అంటే ఈ పరప్రయోగాది క్రతువులు ఎవరైనా పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలు ఎవరైనా చేస్తే వాటికి సంబంధించి ఈ దేవత ఆ యొక్క ప్రయోగాన్ని కూడా నిర్మూలిస్తుంది అని మనకి మంత్రగ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి సంబంధించినటువంటి దేవత వారాహి. ఇంకా రాజ్యశ్యామల, రాజ్యశ్యామల అమ్మవారు రాజ్యాధికారం అందులోనే ఉంది. రాజ్యశ్యామల అమ్మవారికి లలితాదేవతకి మహామంత్రిని. మనకి శ్రీచక్రానికి శ్రీచక్రంలో మనకి నవావరణ దేవతల్లో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి సన్నిధానంగా ఉన్నటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఒకటి వారాహి, ఇంకోటి రాజ్యశ్యామల. అందుకే లలితా అమ్మవారిని మనం తొందరగా చేరుకోవాలి, లలితా అమ్మవారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే వారాహి అమ్మవారు పాదాలు, అదేవిధంగా రాజ్యశ్యామల అమ్మవారి పాదాలు మనం పట్టుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక మినిస్టర్ని కానీ ఒక పిఎంని కానీ కలవాలి అంటే ఏం చేయాలి, ఒక ప్రధానమంత్రిని కలవాలి అంటే అక్కడ ఉన్నటువంటి వారిని మనం ఎలాగ పర్మిషన్ తీసుకుంటామో ఆ లలితా అమ్మవారు, ఆ మహా శ్రీచక్రేశ్వరి, ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పొందాలి అంటే ప్రధానంగా ఈ వారాహి రాజశ్యామల అమ్మవారి ఆరాధన, వారి యొక్క అనుగ్రహం మనపై ఉండాల్సింది. ఇంకా రాజశ్యామల వారి గురించి మనం మాట్లాడుకుంటే ఈ రాజశ్యామల అమ్మవారు లలితాదేవతకి మహామంత్రిని. ఈవిడ ఏమిటి చేస్తుంది అంటే అమ్మవారికి చెప్తుంది, అమ్మ ఈ పిల్లలు ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా ఇచ్చేస్తున్నారని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఈవిడ ప్రణాళిక ఇస్తూ ఉంటుంది, ఆ విధంగా చేస్తూ ఉంటుంది. అయితే ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా ఏమిటి సిద్ధిస్తుంది, అదేవిధంగా రాజశ్యామలలో కూడా విభిన్నమైనటువంటి అవతారాలు ఉన్నాయి. అందుకే మనకి ఇది మాఘమాసంలో పాడ్యమి లగాయత్తు చేస్తారు రాజశ్యామల నవరాత్రులని. ఇందులో నీ ప్రధానంగా ఏంటంటే వీణాశ్యామల, రాజశ్యామల, వీణాశ్యామల, హసంతి శ్యామల, సుఖశ్యామల, అదేవిధంగా ధూమ్రశ్యామల అని కూడా, అంటే ఇది కొంచెం లుప్తంగా ఉన్నటువంటి విద్య. ధూమ్రశ్యామల అని కూడా ఒక విద్య ఉంది, ఇది లుప్తమైనటువంటి ఉపాసన క్రమం. ఈ 5 దేవతలు రాజశ్యామలకు సంబంధించినటువంటి విధానం. ఈ లఘుశ్యామలనే మాతంగి అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఈ లఘుశ్యామలనే మాతంగి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో రాజశ్యామల అయితే దశమహావిద్యల్లో మాతంగిగా, అదే రాజశ్యామని మాతంగిగా పిలుస్తూ ఉంటారు. ఇంకా ప్రధానంగా ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా ఏమిటి సిద్ధిస్తుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా రాజ్యాధికారం వస్తుంది. ఇంకేమిటి వస్తుంది అంటే సర్వజన వశీకరణ. ఒక రకంగా చెప్పాలంటే సర్వజన వశీకరణ అంటే మంత్రం చేసేస్తే అందరూ వశమైపోతారని కాదు. ఆ అమ్మ మనకు అనుగ్రహిస్తే సకల జనులు అందరూ కూడా మనకి సన్నిధానంగా ఉంటారు. అంటే ఈ అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా అమ్మ కృపకి పాత్రులు అవుతే యావత్తు ప్రపంచం అంతా కూడా మనకి దాసోహం అవుతుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళు ప్రధానంగా చూడండి, ఈ అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళు ఎంతోమంది వాగ్గేయకారులు అయ్యారు. అదేవిధంగా చాలా కవిత్వానికి సంబంధించినటువంటి విశేషంగా వాళ్ళు ఆ యొక్క వారి యొక్క దీనిలో చాలా విశేషమైనటువంటి స్థానం కూడా పొందారు. ప్రధానంగా ఏమిటయ్యా అంటే స్ఫురణ విద్య అనేది సిద్ధిస్తుంది. స్ఫురణ విద్య అంటే ఎవరైనా మన దగ్గరికి వస్తే మంచి చెడ్డ అనేది అమ్మవారు తనంతట తానుగా మనకి తెలియజేస్తుంది. ఇంకా ఈ రాజశ్యామల ఆరాధనలో ప్రధానంగా ఈ ఆరాధన చేసేవారు, ఇది కూడా రాత్రి భాగానికి సంబంధించినటువంటి ఆరాధన. కొంతమంది రాజశ్యామల ప్రధానంగా ప్రాతకాలంలో కూడా చెయ్యొచ్చు అంటుంటారు. ఎవరెవరి తాలూకా సాంప్రదాయాన్ని బట్టి
చేస్తారు. కానీ వారాహితో పోల్చుకుంటే ఖచ్చితంగా వారాహి అయితే రాత్రి భాగంలోనే చేయాలి, కానీ రాజశ్యామల ప్రాతకాలంలో చేయొచ్చు, రాత్రి భాగానికి సంబంధించినటువంటి ఆరాధన కూడా చేయొచ్చు అని అంటుంది. అయితే ఈ రాజశ్యామల ఆరాధన చేయడం ద్వారా ఎన్నాటి కాలం నుంచి కూడా వివాహం కాని వారికి ప్రధానంగా వివాహం సిద్ధింపజేస్తుంది. ప్రధానంగా భార్యాభర్తలు ఎవరైనా కొంచెం విభేదాలు, కొంచెం చికాకులు ఉన్న వారందరికీ కూడా ఈ ఆరాధన చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య ఇటువంటి గొడవలన్నీ కూడా లేకుండా పోతూ ఉంటాయి. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే కవిత్వము, సంగీత శాస్త్రము, ఇటువంటి విద్యలకు సంబంధించినటువంటి సాధకులందరూ కూడా ఈ రాజశ్యామల ఆరాధన చేయడం ద్వారా వారి ఆ సిద్ధి అనేది సిద్ధిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నవారు, ఈ రాజ్యాధికారం, ఏ విద్యలైనా రాజ్యాధికారం కావాల్సిన వాళ్ళు రాజశ్యామల ఆరాధన చేయడం ద్వారా వారికి మంత్రసిద్ధి కలుగుతుంది. ఇంకా రాజశ్యామల అమ్మవారికి సంబంధించి రక్తవర్ణము అంటే ఎరుపు రంగు వర్ణం కలిగినటువంటి వస్త్రం ధరిస్తూ, అదేవిధంగా ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి వస్త్రం ధరిస్తూ ఆరాధన చేస్తే అమ్మవారి తొందరగా ప్రసన్నరాలు అవుతుంది. అంటే మీరు అడగచ్చు, గురువుగారు మీరు ప్రధానంగా వస్త్రాలే ఎందుకు తెలియజేస్తున్నారు అని. ఇప్పుడు మనం ఒకరి వద్దకు వెళ్తున్నాం, ఒక మేష గారి వద్దకో ఒక పెద్దవారి వద్దకు వెళ్తున్నాం. వారి వద్దకు వెళ్తున్నప్పుడు మనం వారికి ఇష్టమైన విధానంగా మనం వెళ్తే వారు మనకు ప్రసన్నులు అవుతారు. ప్రసన్న వాళ్ళు మనకి ఏం కావాలో విద్య మనకి చెప్తారు. అదేవిధంగా అమ్మవారికి సంబంధించి కూడా అమ్మవారికి ఇష్టమైన వస్త్రాన్ని ధరించి ఇష్టంగా అమ్మవారికి నివేదనలు పెడితే అమ్మవారు కూడా మనకి తొందరగా ప్రసన్నురాలయ్యి మన యొక్క అభిష్టాలు నెరవేరుస్తుంది అని మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తున్నది. కాబట్టి అమ్మవారికి రక్తవర్ణము, అదేవిధంగా ఆకుపచ్చ అనేటువంటి వర్ణం ధరించి ఈ మంత్ర సాధన చేయడం ద్వారా మంత్రసిద్ధులు అవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది సాంప్రదాయ విధానంగా ఈ రాజశ్యామల అనుష్ఠానం చేసేవాళ్ళు తాంబూలం నములుతూ కూడా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి అనుష్ఠానం చేస్తారు. ఎందుకంటే ఉచ్చిష్ట మాతంగి సంబంధించి మంత్ర విధానంలో కూడా ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజన వశంకరి స్వాహ అని అంటూ ఉంటారు. ఉచ్చిష్టం అంటే ఏదో ఒకటి నములుతూ ఉండాలి, నములుతూ ఉంటూ అమ్మవారి మంత్ర సాధన చేయడం ద్వారా కూడా ఆ మంత్ర సిద్ధి కలుగుతుంది అని కూడా అంటూ ఉంటారు. కొంతమంది సాధకులు ఈ మాతంగి అనుష్ఠానం కూడా చేస్తూ వారి అన్న తింటున్నటువంటి ఆఖరి ముద్దలో ఆ అమ్మవారికి సంబంధించి బలి ప్రదానం చేయడం ద్వారా కూడా వారికి ఈ మంత్రాన్ని 9 సార్లు అభిమంత్రించి అన్నాన్ని రాష్ట్ర చివరి ముద్ద విడిచిపెట్టడం ద్వారా ఆ మంత్రసిద్ధి కూడా చాలా తీవ్రంగా మంత్రసిద్ధి కలుగుతుందని కొన్ని మంత్ర గ్రంథాలు తెలియజేస్తాయి. ఇచ్ఛాశక్తి లలితా పరమేశ్వరి అయితే జ్ఞానశక్తి మనకి రాజశ్యామల అంటారు. ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించేదే కాబట్టి, సరస్వతి స్వరూపమే కాబట్టి జ్ఞానశక్తి రాజశ్యామల. క్రియాశక్తి స్వరూపిణి, క్రియ అంటే మన యొక్క మనసులో కామ్యం అనుకున్న మాత్రం చేతనే ఆ వారాహి అమ్మవారు మనకి ఆ యొక్క క్రియాభాగాన్ని చేరుస్తుంటుంది. ఇచ్ఛాశక్తి అంటే మన మనసులో ఏమి ఇచ్ఛ ఉందో అది అమ్మవారు తెలుసుకుని, లలిత అమ్మవారు తెలుసుకుని ఆవిడ యొక్క కోరిక నెరవేరుస్తుంది. కాబట్టి అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని మనకి లలితా సహస్రనామంలో వచ్చింది. కాబట్టి ఈ విధానంలో మన అమ్మవారి ఆరాధన చేయడం ఉత్తమం. ఇంకా ప్రధానంగా రాజశ్యామ అమ్మవారికి కూడా చాలా వరకు కూడా పులిహార అంటే చిత్రాన్నం నివేదన పెడుతూ ఆవిడికి ప్రధానంగా ఎరుపు రంగు వర్ణం కలిగినటువంటి పదార్థం ఏదైనా కూడా నివేదన, చిత్రాన్నంతో పాటు ఎరుపు రంగు కలిగినటువంటి వర్ణంకు సంబంధించినటువంటి ఏదైనా ఆహారం నివేదన పెట్టడం ద్వారా అమ్మవారి కృపకి పాత్రులు అవుతాం. ఇది మనకి ఈ విధంగా ఆరాధన క్రమం ఈ విధంగా చెయ్యాలని మనకి మంత్రం. అంటే గురుగారు ఇప్పుడు రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే ఉపాసిస్తుంటారో, ఈ గుప్తనామాలు చేస్తుంటారో వాళ్ళకి స్ఫురణ శక్తి పెరుగుతుంది. అంటే వారి దగ్గరికి ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు చెప్పడం కానీ, లేదా వారికి కావాల్సిన సమాధానం చెప్పడం కానీ జరుగుతుందంట. కానీ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు అలా చెప్తున్నారు కదా, అంటే మీరు ఎప్పుడైనా చేశారా? అప్పుడు చేసినప్పుడు పొందినటువంటి అనుభూతులు? ప్రధానంగా ఈ రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి స్ఫురణ ఈ ఉపాసన బాగా తీవ్రంగా చేయాలి. తీవ్రంగా చేసిన వాళ్ళకి ఆ స్ఫురణ శక్తి వస్తుంది. ఎవరైనా అందరూ వచ్చి కూర్చున్నారు అంటే పలానా వ్యక్తి ఎందుకు వచ్చారని కాస్త స్ఫురణ అనేది అమ్మవారు ఇస్తూ ఉంటుంది. అది సిద్ధి కలిగిందనే విషయం కూడా మనకి రాజశ్యామల అమ్మవారికి సంబంధించి సిద్ధి కలిగిందా అనే విషయం కూడా మనకంతటా మనకు తెలుస్తూ ఉంటుంది. నా యొక్క అనుభవం ఏంటయ్యా అంటే, నేను ఆ అనుష్ఠానం చేసినప్పుడు ఎప్పుడు రాజశ్యామల అమ్మవారు అనుష్ఠానం చేసినా కూడా నాకు ఈ చిలుకలు ఇంటి చుట్టూరు అంతవరకు ఉండే చిలుకలన్నీ కూడా వచ్చి ఇంటి చుట్టూరు కూడా మోగుతూ ఉంటాయి. ఈ విధంగా వచ్చాయి అంటే అమ్మవారి అనుగ్రహం కలిగింది అనేటువంటి ఒక విషయం. రెండోది ఏమిటంటే ప్రధానంగా
ఆ, ఈ రాజశ్యామల అమ్మవారు కూడా కొంతవరకు స్ఫురణ విద్య ఇచ్చిందనే నా యొక్క అనుభవం. ఎవరైనా వ్యక్తి వచ్చారంటే వారు ఏ విషయం మీద వచ్చారు అనేది కొంచెం అర్థమవుతుంది. వారికి దానికి సంబంధించినటువంటి అమ్మవారు ఏమి నాకు తెలియజేస్తుందో ఆ విషయాన్ని వారికి తెలియజేసి వాళ్ళ యొక్క సంశయాలు కూడా, వారి యొక్క ఏ కష్టంతో వచ్చారో ఆ సంశయాలు కూడా మనకి నివృత్తి అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు దశమహావిద్యల్లో భాగంగానే ప్రత్యంగిర ఉందని, ప్రత్యంగిర అమ్మవారు సెపరేట్ మామూలుగా వేరుగా ఉంది. ప్రధానంగా ప్రత్యంగిర అనేది వేరే సంబంధించిన విద్య. ఇది దశమహావిద్యలకు సంబంధించిన దేవత కాదు. ఇప్పుడు మనం ఇందాక మనం లలితా సహస్రనామంలో మాట్లాడుకున్నట్లుగా అమ్మవారు యొక్క తన ఈ రాక్షసులందరినీ సంహారం చేయడానికి ఎలాగా ఈ క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు వారాహిని, అదేవిధంగా రాజశ్యామని ఎలా అమ్మవారు ఇచ్చేసిందో, అదేవిధంగా ఇప్పుడు ఒక పిఎం నడుస్తున్నాడు, ప్రధాని, మన గౌరవమైనటువంటి ప్రధాని గారు నడుస్తున్నారు అంటే ముందు ఒక సెక్యూరిటీ, వెనకాల ఒక సెక్యూరిటీ, పక్కన ఎలాగ మనకు ఉంటారో అటువంటి లోకాలైనటువంటి లలితా అమ్మవారు నడుస్తున్నది, ప్రయాణం చేస్తున్నది అంటే ఎంత మనకి ఇది ఉండాలి. అటువంటి అమ్మవారికి సంబంధించి అమ్మవారు సృజించినప్పుడు చండీ అమ్మవారు కూడా సృజించిందిట. చండీ అమ్మవారి యొక్క పాదాల నుంచి ఉద్భవించిందే ప్రత్యంగిర. లలితా అమ్మవారికి వెనుక భాగంలో ఉన్నటువంటి దేవత చండీ, అదేవిధంగా కుడి భాగంలో ఉన్నటువంటి దేవత రాజశ్యామల, ఎడమ భాగంలో ఉన్నటువంటి దేవత వారాహి. అదేవిధంగా అమ్మవారి ముందు భాగం, అమ్మవారు నడుస్తున్నది అంటే అమ్మవారి కన్నా ముందు నడిచే దేవత ఎవరయ్యా అంటే ప్రత్యంగిర. అందుకే అమ్మవారికి సంబంధించినటువంటి ఆ మాట అంటారు శాస్త్రంలో, ప్రత్యంగిర వాడి పంక్తిలోకి వారాహి వాడి వాకిట్లోకి వెళ్ళకూడదు అని. ఎందుకు అంటే ఇవి తీవ్ర దేవతలు. ఆ సాధకులు వాళ్ళు ఉపాసనా క్రమానికి సంబంధించి ఏదైనా మాట వారికైనా కోపాన్ని తెప్పించి, ఏమైనా అంటే అవతల వ్యక్తి ఎవరైనా వీరికి కోపాన్ని తెప్పించి ఏమైనా మాట అంటే ఆ మాట జరిగిపోతుంది. కాబట్టి వారితో తస్మాత్ జాగ్రత్తగా ఉండు, ఆ సాధకుని ఎప్పుడూ కూడా నొప్పించి పెట్టకు అని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. అంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతున్నది సాధన ఎంత ఉగ్రంగా ఉంటుందా అనే విషయం. దీని అంగిరస మహాముని ఈ ప్రత్యంగిర మహావిద్యని ఆవిర్భవించడం చేశాడు. అదేవిధంగా ప్రధానంగా ఈ ప్రత్యంగిర ఎంత విశేషంగా మీరు చూడండి, మనకి ఆయన పేరు ఏమిటంటే కనకస్వామి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఈ పాండవుల మీద ప్రత్యంగిర ఒక విద్యను కూడా ప్రయోగం చేశాడు అని. అంటే ఈ కౌరవులు పాండవులు యుద్ధమైనప్పుడు కౌరవులు కనకస్వామి అనేటువంటి ఒక ప్రత్యంగిర సాధకుని సంప్రదించిన, అంటే అప్పటి నుంచే కూడా ఈ సాధనలో ఈ వ్యవహారాల్లో ఈ విధంగా ఉండేవి అని మనకు అర్థమవుతుంటుంది. కౌరవులు ఈ కనకస్వామి అనేటువంటి ఒక సాధకుణ్ణి ఆయన్ని ఇదైనప్పుడు ఆయన ఈ పాండవుల మీద విశేషంగా ప్రయోగము అంటారు. అంటే ఈ 64 కృత్యలండి. అంటే ఈ ప్రత్యంగిరకి సంబంధించి 64 కృత్యలు ఉన్నాయి. ఖట్పట్జహి మహాకృత్యే విధూమా అగ్ని సమప్రభే హనశత్రున్ త్రిశూలేన క్రుద్ధాస్యే విభసోనితం అంటూ విధూమాగ్ని కృత్య, ఇలా విధంగా 64 కృత్యాలు ఉన్నాయన్నమాట. ఈ కృత్యాదేవతలకు సంబంధించి కృత్య ప్రయోగం చేసేసరికి అవతల పాండవులు కూడా అందరూ కూడా హడలైపోయారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు తన కాళీ ఉపాసనతో అవంతా తిప్పికొట్టారని ఇదంతా వస్తుంటుంది. అంటే ఇది ఎంత విశేషంగా, అంటే ఆ సాధన ఎంత విశేషమో అర్థం చేసుకోండి. అదేవిధంగా మేఘనాథుడు ఈ ప్రత్యంగిరికి సంబంధించి ఒక భాగంలోనే మనకి నికుంభిల అనే అమ్మవారు ఉన్నారు. నికుంభిల సాధన చేస్తే మేఘనాథుడిని హతమార్చడం ఎవరి వల్ల కాదు. అప్పుడు విద్య తెలుసుకున్నాడు. ఎవరు తెలుసుకున్నారు అంటే మనకి ఆయన పేరు విభీషణుడు తెలియజేశాడు. ఆయన నికుంభిల ఉపాసన చేస్తాడు. ఆ నికుంభిల ఉపాసన ఏ రోజు ఆపుతారో ఆ రోజు మేఘనాథుని జయించడానికి అవకాశం ఉంటుంది అని. ఆ మేఘనాథుడు కూడా ఆ విధంగా ఆ యొక్క నికుంభిల హోమాన్ని ఆపినవాడు ఆంజనేయ స్వామి. అందుకే ప్రత్యంగిర, హనుమత్ ప్రత్యంగిర అని ఉపాసన కూడా మనకి వచ్చింది, ఈ విధంగా ఆవిర్భవించింది. ఇది మనకు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పింది అక్కడ అనుకున్నట్లు వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే వారాహి. అదేవిధంగా నారసింహస్వామికి సంబంధించినటువంటి స్త్రీ రూపమే ప్రత్యంగిర. ఈ ప్రత్యంగిర చాలా ఉగ్రమైనటువంటి ఇది. సింహీం సింహముఖీం సఖీం భగవత్ ప్రోత్పుల్ల వక్త్రోజ్వలాం స్థూల కపాల పాశ పరశు
వ్యగ్రోగ్రహస్తాంబుజాం. అమ్మవారు 1,00,000 సింహవదనాలు ఉన్నటువంటి ముఖాలు కలిగినటువంటి దేవత. చాలా అమ్మవారు సింహవాహిని, అమ్మవారు సింహం మీద కూర్చుంటుంది. అమ్మవారు స్వరూపం కూడా సింహం, 1,00,000 సింహాల వదనాలు కలిగినటువంటి దేవత. ఆవిడ జిహ్వం నుంచి కూడా అగ్ని జ్వలిస్తూ ఉంటుంది. అటువంటి ప్రత్యంగర అమ్మవారి గురించి చెప్పడానికి ఎంత చెప్పినా కూడా తక్కువే. అటువంటి అమ్మవారు ప్రధానంగా ఈ ప్రయోగ సంబంధమైనటువంటి బాధల నుండి విముక్తిని చేస్తుంది. అదేవిధంగా కుజదోషాలు, ప్రధానంగా కుజదోషాలు, అదేవిధంగా ఈ అమ్మవారు ఆరాధన చేయడం ద్వారా అవి ఆ యొక్క ఉపశమనం, ఆ యొక్క కాలసర్ప దోషాల నుండి, అదేవిధంగా కుజదోషాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. ప్రధానంగా ప్రత్యంగర సాధన అనేదే చాలా అది ఒక ప్రత్యంగర మహావిద్య అని ఒక విధానం కూడా ఉన్నది. ఇది చాలా విశేషమైనటువంటి విద్యారాజ్యం. అంటే ఎండుమిరపకాయలతో హోమం చేస్తారు కదా గురుగారు? అదే అమ్మవారికి సంబంధించి చాలామంది ఎండుమిరపకాయలతో హోమం చేస్తారు. కానీ ఎవరి సంబంధించినటువంటి వారి సాంప్రదాయానికి సంబంధించినటువంటిది. కానీ దీనికి సంబంధించి అంగీరస మహాముని ఈ యొక్క విద్యను బయటికి తీసుకువచ్చారు. అందుకే ప్రత్యంగర మంత్రంలో కూడా అస్యశ్రీ ప్రత్యంగర మహామంత్రస్య అంగీరస ఋషి అని కూడా కొన్ని విద్యారాజాల్లో ఉన్నాయి. కొంతమందికి ఎవరెవరు దేవతను దర్శించే విధానం బట్టి ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ ప్రత్యంగరకు సంబంధించినటువంటి విధానాల్లో ప్రధానంగా కొంతమంది ఎండుమిరపకాయలతో హోమం చేస్తూ ఉంటారు. కొంతమంది తోక మిరియాలు అంటారు. ఇది ప్రధానంగా తోక మిరియాలతో హవనం చేయాలని కొన్ని మనకి మంత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రత్యంగరికి సంబంధించినటువంటి మంత్రం ప్రారంభించే ముందు భైరవ సాధన కూడా చేస్తూ ప్రత్యంగర చేయాలి. ఎందుకంటే భైరవ ప్రియాయై నమః, అదేవిధంగా ఈ కాలభైరవుడి యొక్క అనుజ్ఞ లేనిదే ప్రత్యంగర సాధన చేయకూడదు అని కొన్ని మంత్ర గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇది ప్రధానంగా అమ్మవారికి సంబంధించి 5 పంచమకారాత్మక సాధన అంటారు. ఈ పంచమకారాత్మక సాధనలో మనకి తీవ్రంగా పెట్టే నివేదనలు అంటే పంచమకారాత్మక సాధనలో 2 రకాల సాధనలు ఉన్నాయి. సాత్వికంగా పెట్టేది, తామసంగా పెట్టేది. ప్రధానంగా పంచమకారాత్మక సాధన అంటే తీవ్రంగా పెట్టేది మద్యం, మాంసం, మత్స్యం, అదేవిధంగా మంత్రం, ముద్రతో చేసే ఆరాధన, అది వామాచార విధానంలో చేసేది. ఇక శుద్ధ సాత్వికంగా ఆరాధన చేసే క్రమాల్లో మద్యానికి సంబంధించి గూడ పానకం, బెల్లం పానకం, అదేవిధంగా మాంసానికి సంబంధించి మాష చక్రాలు, అదేవిధంగా మత్స్యానికి సంబంధించి సైంధవ లవణం వేసి అల్లం మొక్కల్ని సన్నంగా తరిగి వాటి మీద సైంధవ లవణం వేసి నివేదన పెట్టేది. మంత్రం, ముద్ర, ఈ విధంగా అమ్మవారికి పంచమకారాత్మకంగా నివేదన పెట్టాలి. ఎందుకంటే ఆ విద్యే కొంచెం ఉగ్ర విద్య కాబట్టి మహావిద్య. కానీ విశేషమైనటువంటి విద్య అండి, చాలా బాగుంటుంది. మంచి విద్యారాజం కూడా చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఎవరైనా ప్రత్యంగర సాధన చేస్తున్నాడు అన్న వారికి శత్రు బాధలు అనేది అసలు నివారించబడిపోతుంది. ఇంకా ప్రధానంగా తీసుకుంటే ఎవరైనా సాధకుడు అంటే ప్రత్యంగర సాధన చేస్తున్నారనుకోండి, వాళ్ళ మీద శత్రువులు ఎవరైనా ఒక మాట అనబోయే లోపలే అమ్మవారు ఆ శత్రువుని కొట్టేసి వచ్చేస్తుంది. అంటే తన భక్తుల్ని ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా అంత సంరక్షణ చేస్తుంది ప్రత్యంగర దేవత. అందుకే ప్రత్యంగర మహాదేవీం సర్వ ఆపద నివారిణీం అని అంటారు. అందుకే ఆపదలు నివారించినటువంటి దేవత కాబట్టి అటువంటి ప్రత్యంగర సాధన చాలా విశేషం. ఇది కూడా రాత్రి అంటే తీవ్ర దేవతలు అంటారు వీళ్ళందరినీ కూడా రాత్రి భాగం చేయాల్సినటువంటి ఆరాధన క్రమాల్లో విశేషం. ప్రధానంగా తీసుకుంటే ప్రత్యంగర కూడా బ్రహ్మ ప్రత్యంగర, నారాయణి ప్రత్యంగర, విపరీత ప్రత్యంగర, అదేవిధంగా నరమేధ ప్రత్యంగర అని చాలా రకరకాలుగా ఉన్నాయి. అదే హనుమత్ ప్రత్యంగర అని చాలా విశేషంగా ఉన్నాయి. ప్రధానంగా నారాయణి ప్రత్యంగర అనేది కాస్త సాత్వికంగా ఉంటుంది. మిగిలిన కొంచెం మంత్రాలన్నీ కూడా కొంచెం తీవ్రంగా ఉన్నటువంటి విషయం. అది ఇంకొకటి ఏమిటంటారా అంటే ప్రత్యంగర అంటే పంచమహాకాళీలో ఒక కాళీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మనకు పంచమహాకాళీలు ఉన్నాయి. ఆ పంచమహాకాళీలో ఒక కాళీగా ప్రత్యంగరని భావన చేస్తూ ఉంటారు. ఈ సాధన చాలా విశేషంగా ఫలితాలను ఇస్తుంది. ప్రధానంగా ఆ కుటుంబాన్ని 3 తరాలని కూడా రక్షిస్తుంది అని మనకి చెప్తారు. కానీ ఈ ఉపాసన తీసుకోబోయే ముందు గురువుని ఆశ్రయించి ఈ మంత్రాన్ని నేను స్వీకరిస్తే చెయ్యగలనా లేదా అని ఒకసారి గురువుని ఆశ్రయించి గురువు యొక్క అనుగ్రహంతో తీసుకోవాలి తప్ప వాళ్ళంతటి వాళ్ళగా సొంతంగా ఆరాధన చేసినటువంటి దేవత అయితే కాదు. ఎందుకంటే సొంతంగా ఆరాధన చేస్తే ఇప్పుడు ఒకసారి మనం ఇప్పుడు గన్ ఉందనుకోండి, ఒక పిస్టల్ ఉందనుకోండి, దాని ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత మనం దాన్ని ఉపయోగిస్తే అర్థం ఉంది. ఏమీ లేకుండా మనం ఈ విధంగా చేస్తే
అది వచ్చి వెనక్కి వీడికైనా తగులుతుంది, అవతల వాడు ముందుకైనా వెళ్ళి అవతల వాడికైనా ఏదో అవుతుంది. కాబట్టి గురువు యొక్క సన్నిధిలో ఉంటూ గురువు యొక్క ఆశీర్వచనాలతో గురువు యొక్క అనుజ్ఞతో చేయాల్సినటువంటి విద్యారాజు. కాబట్టి అందుకే చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి విద్యారాజు. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పినటువంటి వారాహి అమ్మవారు కానీ, రాజశ్యామల అమ్మవారు కానీ, ప్రత్యంగర అమ్మవారు, ఈ మంత్ర దీక్షలు లేని వాళ్ళు, అంటే మంత్రదీక్ష తీసుకుని దాన్ని నిత్యము సాధన చేస్తున్నవారు కాకుండా వేరే ఎవరైనా ఈ ఆరాధన చేసుకో అమ్మవారి ఈ హోమం చేయించుకోవాలి, యాగం చేయించుకోవాలనుకున్నప్పుడు వారి పేరు మీద చేయించుకునే అవకాశం ఉందండి మరి? మీరు అన్ని మంచి ప్రశ్న వేశారు. చాలామంది ఉపాసన క్రమాల్లో ఉన్న వాళ్ళు చేస్తారు, ఉపాసన లేని వాళ్ళు వాళ్ళ శత్రు సంబంధమైనటువంటి బాధలతో కానీ ఈ దేవతలకు సంబంధించి ఈ బాధలతో ఉన్న వాళ్ళు అప్పుడు ఏమిటి అంటే వాళ్ళు చక్కగా ఒక ఉపాసకుల్ని వాటికి సంబంధించి సాధన చేసినటువంటి ఉపాసకులు, అందరూ చేసేసే మంత్ర ఉపాసన కాదు కదా, అందరూ చేసేది హోమాలు కావు కదా, ఇవి సుమారుగా ఒక పురశ్చరణ వాళ్ళు చెయ్యాలి. అంటే ఈ హోమం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వాల్సిన గురువు సుమారుగా 1,00,000 జపమైన పురశ్చరణ చేస్తే వాళ్ళు అర్హుడు, హోమం చేయడానికి వాడు అర్హుడు. అది చెప్తుంది మనకు మంత్రరాజు, ఆ విధంగా చెప్తుంది. ఇప్పుడు ఏమిటి అంటే అందరూ కూడా హోమాలు చేసేస్తామండి అంటున్నారు, కానీ ఆ విధంగా చేసినా కూడా ఫలితాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు అకౌంట్ ఉంటే సరిపోదు కదండి. ఇప్పుడు మీకు అకౌంట్ ఉన్నది అనుకుంటే డబ్బులు ఇవ్వరు కదా, అందులో ఎంతో కొంత క్యాష్ అనేది ఉండాలి కదా. అకౌంట్ ఉన్నంత మాత్రం అందులో అమౌంట్లో ఎంతో కొంత క్యాష్ అనేది ఉండాలి కదా. అదేవిధంగా హోమం ఎవరినో ఒక బ్రహ్మగారిని, ఒక గురువుగారిని ఎవరినో అప్రోచ్ అయ్యారు, గురువుగారు మీరు హోమం చేసి పెట్టండి అని చెప్పారు. ఈయన 1,00,000 జపమైన పురశ్చరణ చేయకుండా హోమం చేయడానికి వీడికి అధికారం అనేది ఈ గురువు గారికి లేదనమాట. కాబట్టి ఖచ్చితంగా 1,00,000 జపం పురశ్చరణ చేసిన వాళ్ళ వద్దకు వెళ్ళి చక్కగా వారి గోత్రనామాలతో ఆ విధంగా హోమం చేయించుకుంటే వారి యొక్క మంత్రసిద్ధి అనేది, వారికి కామ్యాలు ఏమున్నాయో, వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఇంకా ప్రధానంగా తీసుకున్నా కూడా ఈ ఉపాసన లేని వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి కవచము, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అయితే పారాయణ చేసుకోవడానికి అయితే అధికారం అయితే ఉందండి. వారి కష్టాలను బట్టి ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుగారి దగ్గర ఈ హోమం అంటే ముందే గురువుని అడగాలి, తప్పేం లేదు. ఎందుకంటే చేయించుకుంటున్నారు కాబట్టి, వారి కష్టాలు నెరవేరాలు చేయించుకుంటున్నారు కాబట్టి ఆ గురువుగారిని అయ్యా మీరు ఈ విద్యారాజంలో సాధన చేశారు కదా, కాస్త మా కష్టాన్ని నెరవేర్చి మా కోసం హోమం చేయండి అని చెప్పి వీళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తే వాళ్ళు చేసామంటే వాళ్ళు ఆ విధంగా చేయడం ద్వారా వీళ్ళు ఏ కామ్యం గురించి చేయించుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అనమాట. అంటే గురుగారు ఇప్పుడు కలవు చండీ వినాయక, ఈ కలికాలంలో ఏదైనా కూడా చండీ అమ్మవారు, వినాయకుడు, వీళ్ళకి సంబంధించి చేసిన వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటారు కదా గురుగారు. మరి ఈ చండీమాత గురించి కాస్త తెలియదు. మంచి ప్రశ్న వేశారు. విషయం ఏమిటి అంటే కలియుగంలో తొందరగా పలికినటువంటి దేవతలు అంటూ ఎవరైనా ఉన్నారయ్యా అంటే కలవు చండీ వినాయక. ఎందుకు అంటే గణపతి ప్రధానంగా తీసుకుంటే ఆయన మూలాధారానికి అధిపతి, అదేవిధంగా గ్రహాధిపతి అని కూడా మనకి సహస్రనామంలో వస్తాయి. ప్రధానంగా గణపతి బోలాశంకరుడి యొక్క కుమారుడు, అదొకటి మెయిన్ ప్రధానమైనటువంటి విషయం, బోలాశంకరుడి యొక్క కుమారుడు. కాబట్టి బోలాశంకరుడే స్మరణ మాత్రం చేత ఆయన బోలాశంకర అని చెంబు నీళ్ళు అభిషేకం పోస్తే ఆయన అలాగా సంతుష్టుడు అవుతాడు, ఆయన కూడా ఇంకా సంతుష్టుడు అవుతాడు. కాబట్టి ఆయన ఏమిటంటే ఈయన నీళ్ళు పోస్తేనే సంతుష్టుడు అవుతాడు, ఈయన 2 దుర్వయజ్ఞాలు సమర్పణ చేస్తే సంతుష్టుడైపోతాడు. దుర్వయజ్ఞాలు అంటే గరిక, అటువంటి చేస్తేనే సంతుష్టుడు అవుతాడు. అందుకే కలో చండి వినాయకుడు అందుకనే చాలా తీవ్రంగా అంటే సూక్ష్మ మాత్రం చేత అంటే ఒక 2 దుర్వయజ్ఞాలు వేసి స్వామి 2-3 గుంజలు తీసి నా యొక్క కోరిక నెరవేర్చు స్వామి అంటే నెరవేరుస్తాడు. అదేవిధంగా అమ్మవారు కూడా అంతే, అమ్మవారు స్తోత్ర ప్రియ. అమ్మవారికి సంబంధించినటువంటి మనకి చండీ దీంట్లో కూడా సంబంధించి చాలా విశేషమైనటువంటి స్తోత్ర రాజాలు ఉన్నాయి. అమ్మవారికి సంబంధించి చండీకి సంబంధించినటువంటి సప్తసఖి శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పారాయణ చేసుకోవడం ద్వారానే వాళ్ళకి మంగళాన్ని కలిగిస్తుంది, వాళ్ళకి అమ్మవారు జయాన్ని కలిగిస్తుంది. ఇంకోటి ఏం చెప్తారంటే మనకి అమ్మవారికి సంబంధించి మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవదే హేచండముండార్దిని నిశ్శేషీకృత రక్త బీజ ధనుజై నిత్యేను శుంభావహే శుంభధ్వంసిని సంహారాసు దురితు దుర్గే నమస్తే అంబికే. అమ్మవారు ధ్యాన శ్లోకంలో చెప్తూ అమ్మవారు ఏమంటారంటే నిశుంభుల్ని ఎలా సంహారం చేసి అమ్మాను ఇచ్చేసేవో అదేవిధంగా నా యొక్క కష్టాలను కూడా అదేవిధంగా
తీసేసి నా యొక్క కోరికలను నెరవేర్చు తల్లి అని మనకి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు. అంటే క్షణి మాత్రం చేత అమ్మవారి చండీ హోమం క్షణి మాత్రం చేత చేయించుకున్నంత మాత్రం చేతనే అమ్మవారు అమంగళాన్ని తీసేసి మంగళాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మనకు అమ్మవారికి సంబంధించి ఇంకొక దేవతగా కూడా పిలుస్తూ ఉంటారు. మనకి ఓఢ్యాన దేశంలో మంగళ చండీ అనే కూడా దేవాలయం అనేది ఉన్నది. అమ్మవారు మంగళాన్ని ప్రసాదిస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాశక్తి, త్రిశక్తి స్వరూపిణి అంటూ ఉంటారు. అంటే ఈ యొక్క త్రిమాతలకు సంబంధించినటువంటి పరాదేవత అని కూడా చండీ పరాదేవత. మీరు చూడండి, లక్ష్మికి సంబంధించి పరదేవత అంటారు, సరస్వతికి సంబంధించి పరదేవత అంటారు, పార్వతికి సంబంధించి పరదేవత అంటారు. నెక్స్ట్ అదేవిధంగా లలిత సంబంధించి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శక్తి స్వరూపిణి, శ్రీచక్ర సంచారిణి, శ్రీ లలిత పరాభట్టారిక అంటారు. అంటే అంటే అమ్మవారికి సంబంధించిన ఇంకా దేవత లేదు. అదేవిధంగా శ్రీ చండీ పరాదేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అంత విశేషమైనటువంటి ఇంకా ఆ దేవతకి సంబంధించిన దేవత లేదు. నా గాయత్రియా పరం మంత్రం నా మాతాదు పరదైవతం అన్నట్లుగా గాయత్రికి మించిన దేవత లేదు, అమ్మ తల్లికి మించినటువంటి దేవత లేదు మనకి ఎలా పిలుస్తుంటారో అదేవిధంగా అమ్మవారికి సంబంధించి ఇంకా దేవత అనేది లేదు. చండీ అంటే తీరని కోరిక అంటూ ఉండదు. ఎంతోమంది చండీ హోమాలు చేయించుకుని ఎంతోమంది ఎన్నో వారి యొక్క కష్టాలను, కొండలాంటి కష్టాలు కూడా నివృత్తి చేసుకున్నారు. అటువంటి విశేషమైనటువంటి దేవత చండీ దేవత. ఇంతకుముందు నేను చెప్తున్నారు ఏమంటే కొన్ని ప్రయోగాలు జరుగుతాయి, కొన్ని ఇది జరుగుతాయి, అలాంటి వాళ్ళకు కూడా అమ్మవారు రక్షణగా ఉంటుంది అని చెప్తుంది. నిజంగానే ఇలాంటి ప్రయోగాలు చేసే శక్తులు కానీ అలాంటి మంత్రసిద్ధులు కానీ ఈ కాలంలో ఉన్నారా? అవి జరుగుతున్నాయి గురుగారు? దీనికి సంబంధించి చెప్పాలి అంటే దేవుడు ఉన్నాడు, దైవశక్తి ఉంది కదా. దైవశక్తి ఉన్నప్పుడు అసురశక్తి కూడా ఉంటుంది. ఎప్పుడు మనం దైవారాధన చేస్తుంటామో అసురశక్తి ఆటోమేటిక్ మనకి అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదండి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం నుంచి కూడా వస్తున్నది. అప్పుడు కూడా అంతే కదండి. మనకి దానికి సంబంధించినటువంటి ఈ రాక్షసులు వీళ్ళందరూ కూడా మన దేవతలు హోమాలు చేస్తా అంటే ఒక కాలంలో ఉన్నారేమో. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో నిజంగానే అంత మంత్రసిద్ధి పొందిన వాళ్ళు, ఆ సిద్ధి పొందిన వాళ్ళు ఈ కాలంలో అలాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు. అది ఉన్నాయా లేవా అని కాదండి, అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇంకా ఇప్పటికీ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒకప్పుడు ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం అదే సామెతలో ఉన్నట్లు కలియుగంలో రావణాసురుడి సంతతంతా కూడా లోకకంటకులు అన్నట్లు ఎలాగొచ్చిందో అదేవిధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది చేసేవాళ్ళ కన్నా ఎక్కువ ఆర్భాటం చేసేవాళ్ళే ఉన్నారు. కానీ కొంతమంది సాధన పరంపర, కొంతమంది ఇబ్బంది పెట్టేవారు. ఈ విధంగా తీవ్ర అంటే ఈ క్షుద్ర ఉపాసన, ఈ విధంగా ప్రయోగాలు చేసేవాళ్ళు, అవతల వ్యక్తిని బాధ పెట్టేవాళ్ళు కూడా చాలామంది నా నిజ జీవితంలో కూడా చాలామంది నేను వస్తారా? అలా నిజంగా ప్రయోగాలు ఎవరిపైన జరిగితే వాళ్ళు ఇబ్బందులు పడితే మీ దగ్గరికి ఎవరైనా వస్తారా? వస్తుంటారండి. చాలామంది నా దగ్గరికి వచ్చారు. కొంతమందికి ఇంట్లో అష్టదిగ్బంధనం చేసేస్తూ ఉంటారు, ఇంటికి వెళ్లకుండా ఉండేటట్టు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో అశాంతి ప్రయోగంతో బాధపడేవారు ప్రధానంగా కొన్ని నైమిష్టిక తిథులు అని ఉంటాయి. అష్టమని కానీ, అమావాస్య అని కానీ, పూర్ణిమ అని కానీ ఇటువంటి తిథులు అనేవి ఉంటాయి. ఆ తిథుల్లో వాటికి సంబంధించినటువంటి ఈ గ్రహణ సమయాల్లో, ప్రధానంగా గ్రహణ సమయాల్లో అని కానీ ఈ సమయాల్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ ప్రభావాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చారు. కొంతమంది పైశాచికంగా ఇచ్చే ఉన్మత్తులై ప్రవర్తించడం, అదేవిధంగా కొంతమందికి సాధన చేద్దామన్నా కూడా చేయకుండా బంధకం చేసేవాళ్ళు, ఇటువంటి చాలామంది ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది నా దగ్గర వచ్చారు. పరదేవత సంకల్పం నా గొప్ప ఏం లేదు. మా నాన్నగారి యొక్క అనుగ్రహం ద్వారా, అదేవిధంగా గణపతి యొక్క అనుగ్రహం, ఆ పరదేవత చండీ అమ్మవారు, ప్రత్యంగర అమ్మవారి ఉపాసన అనుగ్రహం ద్వారా ఎంతోమందికి వారందరికీ కూడా నయం చేయడం, కాస్త వారందరికీ కూడా కష్టాల నుంచి ఉపశమనం అనేది, ఆ ప్రయోగ బాధల నుంచి కూడా ఉపశమనం అనేది కలిగించడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళు చేసినటువంటి వాటిని తీస్తే అవతల వాళ్ళకి తెలిసి మరి మీ మీద చేయరండి వాళ్ళు ప్రయోగాలు? చాలా వరకు జరిగాయండి ఇలాంటివి చాలా వరకు జరగడం జరిగాయి. అవతల వాడు ఉన్నది అని తెలుసుకుని ఇటు నుంచి నేను అనుష్ఠానం చేసే లోపలే అటు నుంచి కూడా వ్యవహారం తెలిసి చాలా వరకు చికాకులు అవ్వడం జరిగింది, చాలా ఇబ్బందులు అవ్వడం జరిగింది. అయితే అదంతా కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం, కాలభైరవుడి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా వాటి నుంచి కూడా నేను నిర్మూలించుకోవడం జరిగింది. ఎంత నా గురువుల యొక్క అనుగ్రహం, నా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల
చాలా వరకు అవతల వాళ్ళ కష్టాన్ని, ప్రధానంగా మా నాన్నగారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వచ్చినటువంటి కష్టాలు, ఆర్తులు ఎవరు వచ్చారో వారి కష్టాలను నిర్మూలించాలి, నీకు ఉన్నటువంటి మంత్ర సాధనతో వారి కష్టాలను నిర్మూలించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. దానికి సంబంధించి ఆ విధంగా వచ్చిన వాళ్ళకి యొక్క ఇబ్బందులు, నేను కూడా చాలా వరకు ఇబ్బందులు పడడం జరిగినప్పుడు కూడా కొంతవరకు దానికి సంబంధించి మళ్ళీ సాధన చేసుకుని వారిని నిర్మూలన చేయడం కూడా చాలా వరకు జరగడం. అంటే మీరు చేసినప్పుడు అవతల వాళ్ళు ఎవరైతే ప్రయోగం చేశారో తెలుస్తుందండి అది. వాళ్ళని కట్టడి చేయడం మీకు వస్తుందా? కట్టడి చేయడం అంటే అది కొంతవరకు అవతల వాడి సాధన బట్టి ఉంటుంది. కొంతవరకు కొన్ని విషయాల్లో అయింది, కొన్నిసార్లు విషయాల్లో ఇది కూడా అంటే కొన్ని వ్యవహారాలు కుదరలేదు, అవతల వాడి సాధన బట్టి కూడా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఫలించడం జరిగింది, కొన్నిసార్లు నిష్ఫలం అయినట్లు కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో ఇలాంటప్పుడు అలాంటి ప్రయోగాలు జరిగిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు విపరీత ధోరణిలో ఉంటుంటారు. అవును. మరి వాళ్ళు ఏం పాటిస్తే అవన్నీ రాకుండా వాళ్ళ మీద ప్రభావం చూపించకుండా ఉంటాయి గురుగారు? మంచి ప్రశ్న. విషయం ఏంటంటే ప్రధానంగా వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఉప్పు నెగిటివ్ని బాగా దూరం చేస్తుంది. ఉప్పు కాస్త ఇంటి చుట్టూరు చల్లుకుంటూ ఉండడం, అదేవిధంగా తెల్లవాలు, ఇది కూడా శత్రువుకు సంబంధించిన ప్రయోగాలకు సంబంధించినటువంటి, ఇది ప్రత్యంగా మంచి సాధకుల దగ్గరికి వెళ్ళి ఇది ఆ తెల్లవాలను మంత్రించుకుని ఇంటి చుట్టూరు చల్లుకుంటూ ఉండడం, గోమూత్రము గోమయంతో ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుంటూ ఉండడం, అదేవిధంగా కొన్ని ధూపాలు ఉంటాయి, కొన్ని మూలికలతో కూడుకున్న కొన్ని ధూపాలు ఉంటాయి, వాటిని కాస్త ధూపం ఇంట్లో వేసుకుంటూ ఉండడం. ఈ విధంగా చేసుకోవడం ద్వారా కొంతవరకు ఆ నకారాత్మక శక్తి నుండి మనం విముక్తులు అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళకి సంబంధించి మరి రక్షణగా ఏమి దేవీ దేవతల కవచాలు కానీ ఇంకోటి కానీ ఏం లేవండి ఇలాంటి ప్రయోగాలు బయటపడ? వీటికి సంబంధించి ప్రధానంగా ఏదైనా సరే మీకు ఇందాక ఇదపూర్వం కూడా మీకు ఇదే విషయం చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రత్యేకంగా కవచం, స్తోత్రము, మాలా మంత్రము, ఇవి ప్రధానంగా చేసుకోవడం. ఆ దేవతకు సంబంధించిన కవచం పారాయణించడం వల్ల మన శరీరానికి కవచం లాగా తయారవుతుంది. కాబట్టి ఇది కవచం. అదేవిధంగా స్తోత్రము, మాలా మంత్రం, ఇది 3 కూడా పారాయణ చేయడం ద్వారా ఆ దేవతకి సంబంధించినటువంటి అనుగ్రహం కలిగి కొంతవరకు ఈ యొక్క నకారాత్మక శక్తి నుండి, ప్రయోగాల నుండి కూడా ఉపశమనం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగాను బాగా భయపెట్టేది ఒక సంఘటనలు జరుగుతుంటాయి. అది ఏంటంటే మీకు జాతకం చూపించుకున్నా ఇంకోటి చేసిన వెంటనే మీకు పితృదోషాలు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి. అసలు పితృలు ఏం చేసి ఆ దోషాలు మాకు వస్తున్నాయి? అసలు ఏంటి పితృదోషాలు ఏంటి? ప్రధానంగా తీసుకుంటే ఈ పితృదోషం అనేది ఎందుకు వస్తుంది, అదేవిధంగా ఈ శాపానికి ఉపశమనం అనేది ఏమిటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఎందుకు వస్తుంది అంటే గతించినటువంటి, అంటే నా సానుభవంగా నేను తెలుసుకున్న విషయం ఏంటయ్యా అంటే, నేను జ్యోతిష్ శాస్త్రంలోని కానీ వీటికి సంబంధించినటువంటి నేను స్టడీ చేసింది, నేను తెలుసుకున్న విషయం ఏమిటయ్యా అంటే, ప్రధానంగా గతించినటువంటి పితరులు, అంటే తల్లి కానీ తండ్రి కానీ గతించిన తల్లిదండ్రులకు సంబంధించి వారి సంబంధించి ఆ సంవత్సర కాలంలో సరిగ్గా క్రతువులు సరిగ్గా చెయ్యకపోతే, అంటే ఒక వ్యక్తి గతించారు, ఒక స్త్రీ కానీ తల్లి కానీ తండ్రి కానీ గతించాడు అనుకోండి, వాటికి సంబంధించినటువంటి ఆ 12 ఆ సంవత్సర కాలంలో మొత్తం మాసికాలు అంటారు, ఆ మాసికాలన్నీ కూడా సరిగ్గా పెట్టకపోతే, అంటే మనం పెట్టే ఒక్కొక్క మాసికం బట్టి ఆ పితృలకు ఒక్కొక్క శరీర అవయవం తయారవుతుంది. ఆ తయారైనటువంటి అవయవంతో వాళ్ళు శిక్ష, ఇంకా వాళ్ళు చేసిన పుణ్యకార్యాలు పాపకార్యాలు బట్టి వాళ్ళ వాళ్ళకి అనుభవించడానికి వెళ్తానికి అవకాశం ఉంటుంది. వీరన్నిటి కూడా ప్రయాణం, ఈ దారిగా ప్రయాణం. అయితే మనం పెట్టినటువంటి ఆహారం, అదే దాని అంటారు శ్రాద్ధకర్మ బట్టి వాటి శరీరాలు ఏర్పడుతుంటాయి. మనం ఏదైనా మాసికాలు సరిగ్గా పెట్టకపోతే ఆ శరీరాలన్నీ కూడా తయారవ్వకపోయేసరికి భాగాలు తయారవ్వకపోయేసరికి ఆ పితృలు ఏం చేస్తారంటే శపిస్తారు. మాకు ఈ విధంగా మీరు అవయవ లోపాన్ని ఇచ్చేసే అవయవం తయారవ్వదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క వంశాన్ని శపిస్తారు. నువ్వు ఈ విధంగా మాసికాలు మాకు పెట్టలేదు కాబట్టి నీ వంశం అని ఈ విధంగా కొంతమంది చూడండి సంతానం కొంతమంది కలగదు. అదేవిధంగా కొంతమంది కుటుంబంలో అశాంతి, ఆధ్యాత్మికంగా అన్నీ చేస్తూ ఉంటారు, నిత్యానుష్ఠానం చేస్తూ ఉంటారు, నిత్య కర్మానుష్ఠానం చేస్తుంటారు, హోమాది క్రతువులు చేస్తుంటారు. కొంతమంది అంటూ ఉంటారు, గురువుగారు మేము అన్నీ చేస్తూ ఉంటామండి, మేము ఎంతసేపు నిత్యం రోజుకి 24 గంటల్లో కూడా మేమంతా కూడా దైవ స్మరణలో మేము ఉంటాం, కానీ మాకేమిటో కష్టాలు తీరట్లేదండి అని. అయితే వారు
ఈ పితృదోషం అనేది అంటే ఈ విధంగా ఏర్పడుతుందని నేను సానుభూతికంగా తెలుసుకున్నాను. ఆ గతించినటువంటి పితృ దేవతలకి సరిగ్గా చేయవలసిన కర్మలు సరిగ్గా చేయకపోతే ఆ వంశాన్ని వాళ్ళు శపిస్తారు. అయితే చాలామంది ఉంటూ ఉంటారు, నేను మా నాన్నగారికి సంబంధించినటువంటి క్రతువులని బాగా నేను చేశానండి, మరి ఎందుకు నాకు వచ్చిందో అని. అది వారు అవతల వాళ్ళ తండ్రి సంబంధించినటువంటి ఏమైనా దోషం అనేది ఉంటే, అంటే పితః ప్రతిపితామహ పితుః పితామహ ప్రతిపితామహ, ఈ తండ్రి తాత ముత్తాత వీళ్ళు ఎక్కడైనా కూడా క్రతువులు సరిగ్గా జరగకపోతే వీటికి దోషం అనేది వీరికి ఏర్పడుతుంది. అదేవిధంగా తల్లి, నాయనమ్మ, అదేవిధంగా మున్నాయనమ్మ వీటికి సంబంధించినటువంటి క్రతువు కూడా ఎక్కడ లోపం ఇచ్చినా కూడా ఆ దోషం అనేది ఏర్పడుతుంది అనమాట. అయితే ఆ విధంగా దోషం ఏర్పడడం వల్ల వాళ్ళు ఈ ఈతి బాధలతోని వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులతో, ఆ దోషాలతో వివాహాలు కాక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, అదేవిధంగా ఇంట్లో అశాంతి, ఈ విధంగా కొంతమందికి ఏమిటయ్యా అంటే ఈ అంటే పితరులు ఈ సర్పాలని పుట్టల్ని ఎక్కడైనా కొట్టి వాటిని ఇబ్బంది పెట్టి సర్పరాజాలని ఇబ్బంది పెట్టినా ఆ సర్పదేవతలు ఆ వంశాన్ని శపిస్తాయి. తద్వారా కూడా పితృ శాపం అనేది కలుగుతుంది అని కొన్ని మనకి తెలియజేస్తున్నాయి. కొన్ని గ్రంథాల్లో కూడా ఆ విధంగా కూడా తెలియజేస్తున్నాయి. ఏదోనండి శాస్త్ర ప్రమాణంగా తీసుకుంటే మాత్రం ఏమిటయ్యా అంటే గతించినటువంటి పితృలకి సరిగ్గా పెట్టవలసిన శ్రాద్ధకర్మ చేయకపోతే ఇటువంటి దోషం అనేది ఏర్పడుతుందని ఇది శాస్త్ర ప్రమాణంలో ఉన్నటువంటి విషయం. ఏ మాసంలో ఏ శరీర అవయవాలు తయారవుతాయి, ఏ మాసక్రమంలో ఏం చేస్తాయి, ఏమొస్తుంది? ప్రథమ మాసంలో ఉదర భాగం అని, రెండవ మాసకంలో బాహువులని, మూడవ మాసంలో ఊరువులని, ఈ విధంగా ఒక్కొక్క మాసగానికి సంబంధించి దీనికి సంబంధించి ప్రధానంగా తీసుకుంటే మనకి ఇవన్నీ పితృదేవతలకు సంబంధించి, ఇప్పుడు ఏదైనా మనకి ఒక శాస్త్రంలో సంబంధించి ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన ఏమైనా కావాలి అంటే దేవీ భాగవతం, లలితా శాస్త్రం. అదేవిధంగా పితృదేవతలకు సంబంధించిన మనకి ఏమైనా కావాలి అంటే పితృమేధం అని ఒక ఇది ఉంది. అదేవిధంగా గరుడ పురాణంలో కూడా విశేషంగా వీటికి సంబంధించినటువంటి క్రతువు అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఏ మాసానికి సంబంధించి ఏ విధానంగా మనకి ఏ అవయవం అనేది ఏర్పడుతుంది అంటే మాసికాలు అంటారు కదా, అంటే ఒకలాగా ఉంటుందా వీళ్ళు చేసేటప్పుడు ఏదైతే వారికి పెడుతుంటారో ప్రతి నెలలో కూడా, ఇవి ఎన్ని రకాలు ఉంటాయి అంటే వీరు ప్రయాణం చేస్తూ ఉంటారండి. మొత్తం 16 పురాలు దాటుతారు. దాటి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఒక్కొక్క మాసికం దగ్గర వీరికి ఆహారం అనేది ఉండాలి కదా. ప్రయాణంలో అలిసిపోతూ ఉంటారు, ఆహారం అనేది ఉండాలి. ఆ ఆహారం వచ్చే టైంకి మాసికం వస్తుంది, ఆహారం తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. ఇది ప్రధానంగా ఏమిటి అంటే త్రైపక్షికం, 3 పక్షాలు త్రైపక్షికం, అదేవిధంగా ఓణమాసికం, అదేవిధంగా 11 నెలల 15 రోజులు, ఇవి ప్రధానంగా 175 రోజులు ఇలా ఉంటాయి. ఓణాబ్ది మాసికం ఈ విధంగా ఉంటాయి అనమాట. 5 నెలల 15 రోజుల తర్వాత ఒక మాసికం పెడతారు. అది మనకి ఆ మాసికం పెట్టేటప్పుడు ఈ జీవి అనేది వైతరణి నది దాటుతుంది. అప్పుడు గోదానం చెయ్యాలి అంటారు. ప్రధానమైనటువంటి త్రైపక్షికం ఈ ఓణాబ్ది మాసికం, ఇలా ప్రధాన కొన్ని ఉన్నాయి. ఈ పురాలు దాటుతూ ఈ జీవి అనేది పురాలు దాటుకుంటూ ఒక్కొక్క పురం ఒక్కొక్క మాసికం దాటుకుని వెళ్తూ ఉంటాయి. అంటే పితృకర్మలు, పితృదోషాలు, ఇప్పుడు ఇవి పితృశాపాలు కానీ ఇవి ఏదున్నా కూడా వీళ్ళు చేసే పనులు సరిగా లేకపోతే వస్తాయి, కానీ మామూలుగా వాళ్ళంతా వాళ్ళు చేసేది ఏమి లేదంటారు. అంటే ప్రధానంగా వంశానికి సంబంధించి ఇది దెబ్బ కొడుతుందండి. అయితే మీకు ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు కానీ లేదా వాళ్ళు చెప్పినప్పుడు కానీ దాంట్లో ఆ దోషాలు ఉన్నాయని తెలుస్తుందా? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారనుకోండి, వాళ్ళ జాతకంలో పితృశాపం ఉంది, పితృదోషం ఉంది, మనం కాస్త జ్యోతిష్ శాస్త్రంలో మనం పరిశీలించి చెప్పచ్చు. అసలు వ్యక్తిని జాతకాన్ని బట్టి మనం పరిశీలించి చెప్పచ్చు. భాగ్యస్థానం, పితృస్థానం అంటారు. జాతకరీత్యా పితృస్థానంలో బట్టి ఆ యొక్క స్థానాల్లో ఉన్న గ్రహాలు బట్టి వీరికి ఆ దోషం అనేది కుటుంబ స్థానం, పంచమ స్థానం, కుటుంబ స్థానం అంటూ ఉంటారు. ఆ యొక్క స్థానాలను బట్టి బట్టి ఈ ఇతర వ్యక్తికి పితృదోషం అనేది ఉందా లేదా అనే విషయాన్ని మనం పరిశీలించి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే గణపతి అనేది పూర్తిగా మీరు మామూలుగా ఆధ్యాత్మిక యోగ మార్గంలో తీసుకుంటే మూలాధారానికి అధిపతిగా అని చెప్తున్నారు. బయట కూడా అన్ని విఘ్నాలను తొలగించేది, మనకి సకల శుభాలను కలిగించేది అన్నీ కూడా వారే అని తెలుసు. అంటే మీరు ఈ సిద్ధి పొందడం ద్వారా ఎవరికైనా కూడా అంటే వారికి ఒక భూ సమస్య కానీ లేదంటే భూమి కొనుగోలు ఉందా లేదా, ఆ భూమి సరైందా కాదా, ఇలాంటివి చెప్పడానికి ఏమన్నా మీకు వచ్చిందంటే ఆ సిద్ధిలో మీరు చెప్పగలుగుతారు ఎవరికైనా? గత 15 సంవత్సరాల నుండి కూడా 16 సంవత్సరాల నుండి కూడా జ్యోతిష శాస్త్రం ఎక్కడ కూడా నేర్చుకోలేదు. అదంతా దైవదత్తంగా గణపతి ఇచ్చినటువంటిది, పరదేవత ఇచ్చినటువంటి విద్యారాజమే.
కాబట్టి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా చెప్పడం అనేది జరుగుతున్నది. ఎవరైనా కష్టాలతో వచ్చి భూ సంబంధమైనటువంటి కష్టాలు అనుకోండి, వివాహ సంబంధమైనటువంటి అంటే వివాహ విషయంలో ఇబ్బందులు పడ్డం అనుకోండి, లేకపోతే ఈ ప్రయోగ బాధలకు సంబంధించినటువంటి విషయాలు అనుకోండి, అదేవిధంగా దాంపత్య జీవనంలో ఈ విధంగా ఎవరెవరు ఏ కష్టాలతో వస్తే వారికి సంబంధించి ఆ పరదేవత, అదేవిధంగా గణపతి అయ్యగారు ఏది సంకల్పం చేసుకుంటారో ఏది ఉత్తరోత్తరంగా తరుణోపాయాన్ని ఇస్తూ ఉంటారో వారి సమస్యకు సంబంధించి, ఆ విధంగా వారి సమస్యని పరిష్కారం అనేది చేయడం అనేది జరుగుతున్నది అన్నమాట. అంటే గురుగారు ఇప్పుడు సాధకులు ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా పెరిగారు, బాగా సాధన చేస్తున్నారు అందరూ కూడా. మీలాంటి వాళ్ళు కూడా ఎంతో గొప్ప సాధనలు గుప్తంగా రహస్యంగా ఎన్నో సాధనలు చేసి ఉంటారు కూడా. అంటే ఈ సాధనా క్రమంలో మనకి కొన్ని దేవతలు వశం అవుతుంటాయి అంటారు. అట్లా మీరు కొన్ని దేవతలను వశం చేసుకునేది కలిగిన దాన్ని మీరు మా కోసం అందరి కోసం ఎప్పుడైనా ఉపయోగిస్తున్నారా? అంటే మంత్రాణం తత్ రహస్యం భవతి అని మనకి శాస్త్రంలో ఉంది. కొన్ని విద్యలు బహిర్గతం చేసేవి కాదు. అయితే విషయం ఏమిటి అంటే కొన్ని సాధనలు సిద్ధి పొందడం అనేది జరిగింది. ఇదంతా కూడా లోక శ్రేయస్సు కోసమే చేస్తున్నటువంటి విషయం కాబట్టి ఇదంతా కూడా కొన్ని సాధనలు చేయడం జరిగింది, ఆ దేవతల్ని సిద్ధి పొందడం జరిగింది. ఈ యొక్క ఉపాసన ఆ దేవతల ద్వారా అందరికీ కూడా శ్రేయస్సు చేయడం కూడా జరగడం అవుతున్నది. అంటే కష్టాలతో ఉన్న వారికి, ఎవరైనా ఇది బాధలతో నా దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆ దేవతల యొక్క అనుగ్రహంతో వాళ్ళకి ఇబ్బందుల నుండి కూడా నివారణ చేయడం అనేది జరుగుతున్నది అనమాట. అంటే కొన్ని సాధకులు మరి కొన్ని రకాల సిద్ధులు వచ్చి ప్రలోభాలు గురి చేస్తుంటాయి కదా, అట్లా మిమ్మల్ని ఏమి గురి చేయలేదా గురుగారు? అంటే ప్రతి సాధకుడికి, నాకనే కాదండి, ప్రతి సాధకుడికి కూడా ఏదైనా ఒక మంత్ర సాధన, ఉదాహరణకి శివపంచాక్షరి మంత్రం అనుకోండి, నారాయణ అష్టాక్షరి మంత్రం అనుకోండి, గాయత్రి మంత్రం అనుకోండి, ఏదైనా ఒక బీజాక్షరం, ఐం అనే బీజాక్షరం, ఏదైనా ఒక బీజాక్షరం అనేది వాడు కొన్ని లక్షల జపం చేస్తే వాడికి సిద్ధి అనేది వస్తుంది. సిద్ధి వచ్చిన తర్వాత కొన్ని మాయలు ప్రలోభాలు పెడుతూ ఉంటాయి. అందుకే మనకి తస్మాత్ ధనం మాయ, స్త్రీ మాయ, ఇటువంటి మాయలు అనేది కలిగిస్తూ ఉంటుంటాయి. ఈ మాయలు కలిగిస్తున్నప్పుడు ఈ మాయల్లో జీవి అనేది, ఆ సాధకుడు అనేది పడకూడదు. అందుకే కాంచనం అంటే డబ్బు, ధనం అనుకోండి, అదేవిధంగా స్త్రీ, తస్మాత్ జాగ్రత్త అని మనకి సాధన ఉన్నటువంటి ఒక విషయం. అదేవిధంగా ఈ సాధన చేసినప్పుడు సాధకుడు చుట్టూరు కొంతమంది వచ్చి భజన చేసేవాళ్ళు వస్తూ ఉంటారు. భజన చేయడానికి గురువుగారు మీ అంతటా అంతటి వారు, ఈ అంతటి వారు వస్తూ ఉంటారు. అవి వచ్చినప్పుడు ఈ ధనం చూపిస్తూ ఉంటారు. ఆ ధనం ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఆ ధనానికి వాడు లోబడిపోయినా, అదేవిధంగా స్త్రీలో లోబడిపోయినా, అదేవిధంగా నాది అన్నటువంటి ఒక వ్యామోహంలో లోబడిపోయినా, ఈ సాధన చేసినటువంటి అంత అనుష్ఠానం అంతా కూడా మనకి పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఎవరో అక్కర్లేదు, మనకి విశ్వామిత్ర మహర్షి అనుకోండి, ఆసేతు హిమాచల పర్యంతం ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి ఏమయ్యారు, అక్కడికి ఊర్వశి మా ఏలో పడిపోయి ఆసేతు హిమాచలం పడిపోయి అధో పాతాళానికి మళ్ళీ వెళ్ళారు. తర్వాత మళ్ళీ సాధన పొందారు, రాజర్షి మహర్షి అయ్యారు ఆయన అనుకోండి. అదేవిధంగా అందుకే సాధకుడు ఎప్పుడూ కూడా తస్మాత్ జాగ్రత్త, ఇవన్నీ కనిపిస్తుంది ఏముందో, అంటే మనకి ఈ బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది ఏముందో అదంతా కూడా శాశ్వతం కాదు, అశాశ్వతమైనటువంటి కనిపించినటువంటి పదార్థం ఏముందో అది ఎప్పుడు కూడా నిత్య చైతన్యం, నిత్య శాశ్వతం అంటూ ఆ విధంగా సాధన చేయడం ద్వారా వాడు మంత్రసిద్ధి. అంటే ఈ ధనం ధనం కనిపిస్తున్నది కదా, ఇది శాశ్వతమా, అశాశ్వతమైనటువంటి. అంటే ఇలాంటి గురి చేసిన మిమ్మల్ని చాలా వరకు ఇబ్బందులు పెట్టే, ఇవన్నీ కూడా త్రుచ్చము, క్షణికాలైనటువంటివి, ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి కాదు అన్నటువంటి ఒక భావనతో మా నాన్నగారు కూడా ఎప్పుడు ఇదే చెప్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ధనానికి సంబంధించినటువంటిది, వీటికి సంబంధించి తస్మాత్ జాగ్రత్త. మా నాన్నగారు యొక్క అనుగ్రహం అనుకోండి, ఆ గణపతి ఇటువంటి మాయల నుంచి కూడా నన్ను జాగ్రత్తగా దూరం చేస్తూ. ఈ సాధన చేస్తున్న క్రమంలో మీకు దూరశ్రవణం అలాంటివి అన్న వచ్చినాయి? దూరశ్రవణం అనేది విషయాన్ని పెడితే చాలా వరకు చాలా రకాల మాయలు, అవి చెప్పాను కదా, సాధనా తత్ రహస్యం భవతి అన్నట్టు చాలా వరకు కొన్ని వినిపించడాలు అనుకోండి, కొన్ని కనిపించడాలు అనుకోండి, కొన్ని దేవతలు ఆ సాధన చేస్తున్నప్పుడు రావడం అనుకోండి, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు జరిగాయి. కొన్ని భయంకరమైనటువంటి శబ్దాలు సాధన చేస్తున్నప్పుడు కొన్ని భయంకరమైనటువంటి శబ్దాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. చాలామంది అంతవరకు ఏదైనా, నేననే కాదండి, ఎవరైనా సాధకుడు ఒక సాధన చేసినప్పుడు గట్టిగా నిర్దిష్టంగా కూర్చుంటాము, సాధన చేస్తా ఉన్న టైంలోనే మాయ ప్రలోభాలు పెడుతుంటారు. అది ఏ రకంగా అంటే, కొంతమందికి ఇంట్లో అనుష్ఠానం చేసుకుంటాము, సాధన చేసుకుంటాము, అదే టైంలో ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. కొంతమందికి ధనం
వ్యామోహం కలిగిస్తూ ఉంటుంది. అంతవరకు ధనం లేని వాడికి సాధన చేస్తామని సరే ధనం వాటికి సంబంధించి వ్యామోహం కలిగిస్తుంది. ఈ విధంగా వ్యామోహాలు ఇస్తుంటుంది. అదేవిధంగా సాధన చేసేప్పుడు చాలామంది సాధకులకి ఈ సాధన నుంచి వాడు బయటపడేయడానికి దేవతే పరీక్ష పెడుతుంటుంది. అది విశేషమైనటువంటిది. సాధన చేస్తామనుకుంటున్నప్పుడు ఆ దేవత విచిత్రమైనటువంటి శబ్దాలు కలిగిస్తూ బయటికి పంపించేస్తూ ఉండడం, అక్కడి నుంచి ఆ సాధన నుంచి లేపేసి ఆ వ్యక్తిని లేపేసి బయటికి ఇటువంటి ఎన్నో చెప్తున్నాను కదా. నా జీవితంలో గణపతి నన్ను ఎన్నో రకాలుగా ఆడుకున్నాడు, బంతిలాగా ఆడుకున్నాడు, విసురుకున్నాడు. ఆఖరికి ఆయన అన్ని రకాలుగా ఏదో సామెతున్నట్లు కాలుస్తే కానీ బంగారం అన్నట్లు. గురుగారు, అంటే గణపతిని మీరు ఎక్కువ ఉపాసన చేశారు కాబట్టి ఏ గణపతిని ఎవరెవరు కొలిస్తే ఎలాంటి సిద్ధి పొందడానికి ఎలాంటి ఇబ్బంది నుంచి బయటపడడం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలు ఉంటారు కదా. గణపతి కూడా పలు రకాలుగా ఉంటారు కదండి. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటయ్యా అంటే వివాహం, వివాహం అయిన వాడు దాంపత్య జీవనంలో చికాకులు, అదేవిధంగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఈ ప్రయోగ సంబంధమైనటువంటి ఇవి రకరకాల ఇబ్బందులు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గణపతి ఉన్నాడు. ప్రధానంగా వివాహ విషయంలో వివాహం సిద్ధించాలి అంటే హరిద్రా గణపతి ఉపాసన చేయడం ద్వారా వివాహం సిద్ధిస్తుంది. అదేవిధంగా అంటే ఎలా చేయాలి? హరిద్రా గణపతి అంటే ఏంటి, ఎలా చేయాలి? గురువు దగ్గర ఉపదేశం తీసుకుని ఆ హరిద్రా గణపతి ఉపాసన తీసుకుని ఆ గణపతిని పసుపుతో బీజాక్షరం, ఆ గురువు ఇచ్చినటువంటి బీజాక్షరాలతో ఆ హరిద్రా గణపతిని తయారు చేసుకుని దాని నిత్యం కూడా అర్చన, అంటే మనకి పంచాంగాలు అంటారు. పంచాంగ దేవ అంటే మంత్రము, స్తోత్రము, అష్టోత్తరము, కవచము, అదేవిధంగా మాలామంత్రం, ఈ 5 అంగాలతో దేవతని ఆరాధన చేస్తూ ఆ గణపతిని హరిద్రా గణపతిని ఆరాధన చేయడం ద్వారా శీఘ్రంగా వివాహం సిద్ధించడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా విద్యా గణపతి, ఈ విద్యార్థులు చదువుల్లోని కొంచెం ఇబ్బందులు పడుతున్న చదువు శ్రద్ధ లేనటువంటి వాళ్ళు అందరూ కూడా విద్యా గణపతి ఉపాసన చేయడం ద్వారా విద్య సిద్ధిస్తుంది. అదేవిధంగా హేరంబ గణపతి ఉపాసన చేయడం ద్వారా ఈ దాంపత్య జీవనంలో ఈ ఇబ్బందులు ఉన్న వారందరూ కూడా హేరంబ గణపతి ఉపాసన చేయడం ద్వారా అర్క గణపతి అనేది అందరికీ ఎలాంటి సమస్యలో ఉన్న వారందరూ కూడా అర్క గణపతి ఉపాసన చేయడం ద్వారా సర్వాభీష్ట ఫలదాయక అని అంటూ ఉంటాడు గణపతి. అర్క గణపతి అన్ని అభిష్టాలను కూడా నెరవేరుస్తుంటాడు. అర్క గణపతి 2 రకాలుగా ఉన్నాయి. కొంతమంది ఈ తెల్ల జిల్లేడు వేరుని చెక్కి అర్చన చేస్తుంటారు. కొంతమందికి యోగం, కొంతమందికి సాధన సిద్ధించి పరిపక్వత సాధిస్తే భూమి నుంచి కూడా గణపతి వస్తూ ఉంటాడు. నా పూర్వజన్మ సుకృతం, నేను అనుష్ఠానం చేసి ఆ భూమి నుంచి గణపతి వచ్చాడు. ఇదో పూర్వం మీతో ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఉచ్చిష్ట గణపతి ఉపాసన, ఇది కూడా ఉచ్చిష్ట గణపతి ఉపాసన చేయడం ద్వారా మెయిన్ ప్రధానంగా జ్యోతిష్యులకి ఉచ్చిష్ట గణపతి ఉపాసన చేయడం ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియజేస్తూ గణపతే చెవిలో అని కానివ్వండి, లేకపోతే కర్ణ ఉపాసన, దీన్ని కర్ణ ఉపాసన కూడా అంటూ ఉంటారు. చెవిలో గణపతి చెప్తూ ఉండడం. అదేవిధంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలని కూడా గణపతి చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రయోగ బాధల నుంచి కూడా ఈ గణపతి ఉపశమనం చేస్తూ ఉంటాడు. ఉచ్చిష్ట గణపతి ఎక్కడ మనకు దగ్గరలో ఆరాధించడానికి, కానీ ఉచ్చిష్ట గణపతి ఉపాసన కాల చాలా రహస్యమైనటువంటి ఉపాసన. ఇది చాలా గురువు యొక్క ఆశ్రయించి గురువు యొక్క నిర్దిష్ట విధానంతో చేయాల్సినటువంటి ఉపాసన. ప్రధానంగా ఇంకా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వారికి చేయాలి అంటే లక్ష్మీ గణపతి ఉపాసన. అంటే వీటన్నిటికీ సంబంధించి లక్ష్మీ గణపతి ఉపాసన చేస్తే సర్వాభీష్టాలు కూడా నెరవేరుతాయి. ఇటువంటి వివాహం కానివ్వండి, లేకపోతే విద్యాన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా లక్ష్మీ గణపతి ఉపాసన చేయడం ద్వారా సర్వ అభీష్టాలు కూడా నెరవేరుతాయి. లక్ష్మీ గణపతి ఉపాసనకు సంబంధించి ఏదైనా ఒక మంత్రం కానీ బీజాక్షరం కానీ మీరు చెప్పడానికి వీలవుతుందా మాకు? ఇది మాధ్యమాల ద్వారా అయితే చెప్పడానికి వ్యవహారం కాదు, ఎందుకంటే మంత్రాణం తత్ రహస్యం భవతి. స్తోత్రము అంటే ప్రధానంగా శ్లోకం అనేది చెప్పడం, ఆ ధ్యాన శ్లోకం అనేది చెప్పడానికి అధికారం ఉన్నది. అది మీకు నేను తెలియజేస్తాను. బీజాపూర గదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పలాం వ్రీహ్యగ్రస్వ విశాన రత్న కలశాన్ ప్రోద్యత్కరాంబోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ శ్లిష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. ఇది
మహాగణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతిని లక్ష్మీ గణపతి కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గణపతి యొక్క ధ్యాన శ్లోకం ఇది కూడా పారాయణ చేయడం ద్వారా సర్వ అభిష్టాలు కూడా నెరవేరుతాయని మనకి వల్లభోపనిషత్తు, గణపతికి సంబంధించినటువంటి వల్లభోపనిషత్తు అనుకోని ముద్గల పురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడి ఉన్నాయి. చాలా సంతోషం గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా జ్యోతిష్ శాస్త్రంగాను మంత్రశాస్త్రంగా ఉన్నటువంటి ఎన్నో రహస్యాలని, ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రానికి మంత్రశాస్త్రానికి ఉన్నటువంటి సంబంధాన్ని, ఎవరైనా కూడా సమస్యల నుంచి బయటపడడానికి చేసే సాధన ఒకటి, తర్వాత వారిని వారు ఉద్ధరించుకోవడానికి చేసే సాధన ఒకటి, రెండు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి రెండు సాధనలు కూడా మీరు మీ ద్వారా మా ప్రేక్షకులందరికీ అందిస్తారని కోరుకుంటూ చాలా చాలా ధన్యవాదాలు. తప్పకుండా అండి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీమైషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ శస్యశాలినీ దేశోయం క్షోభరహితః సాధునాం సంతు నిర్భయః. స్వస్తి, శుభమస్తు. ఇంతవరకు గురుగారు మనకి ఎన్నో రకాల మంత్ర రహస్యాలు, ఎన్నో రకాల సాధనా రహస్యాలు, ముఖ్యంగా వారాహి, రాజశ్యామల, అలాగే ప్రత్యంగిర అమ్మవారిని ఏ విధంగా ఉపాసించాలి, ఎలా చేస్తే వారి యొక్క కరుణ మన మీద ఉంటుంది, ఆ గణపతిని, చండీ అమ్మవారిని ఏ విధంగా కొలవాలి, అలాగే ఎన్ని రకాల గణపతులు ఉన్నారు, వారిలో మనకి ఉన్నటువంటి సమస్యని మనం తొందరగా బయటపడాలి వాటి నుంచి అన్నప్పుడు మనం ఏ గణపతిని ఉపాసిస్తే, ఏ గణపతిని ఆరాధిస్తే, ఏ గణపతిని మనం కొలిస్తే మనం వాటి నుంచి బయటపడతాం. ఇలాంటి ఎన్నో విషయాలు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుః సర్వకారణభూతా శక్తిః. ఓం భో దేవదేవీ రూపస్వం కర్మ సాక్షియావగ్నుకృత్ యావత్ కర్మ సమాప్త్యత్వం తావస్వం సుస్థిరా భవ. రక్తద్వాదశయుక్తాయ దీపనాదాయతే నమః. దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య శ్రీశైలస్య వాయవ్యప్రదేశే గంగా గోదావరియో మధ్యప్రదేశే కృష్ణా పరివాహిక ప్రాంగణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణా మధ్యే శ్రీమతు శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాసరస్తు. బృహస్పతివాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః అస్య దేవదేవస్య గోత్రోద్భవస్య పరశవ గోత్రోద్భవస్య శ్రీ మహాగణపతి దేవతా ముద్యస్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం అస్య గోత్రోద్భవస్య భారద్వాజ గోత్రోద్భవస్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ నామధేయస్య భారద్వాజ గోత్రోద్భవస్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ నామధేయస్య శీఘ్రకాలే ఆయురారోగ్య సిద్ధ్యర్థం अस्माकं मम सकुटुम्बस्य मनोभीष्टा सिद्ध्यर्थे यदाशक्ति महागणपति देवता महामंत्र होमाख्यं कर्म करिष्ये. तदंगत्वेन अग्नि प्रतिष्ठापनं च करिष्ये. इति मंत्रेण अग्निं प्रज्वल्य ओम भूर्भुवस्वरोम इति मंत्रेण अग्निं प्रतिष्ठाप्य ओम चत्वारि शृंगात्रयो अश्यपादा द्वे शीर्षे
श्री अग्निहोत्र परब्रह्मणे नमो नमः इहा गच्छ तिष्ठ सन्निधो हि इमं होमं गृहाण वरदो भव प्रसीद श्री अग्निहोत्र परब्रह्मणे नमो नमः आवाहन स्थापन सन्निधान सन्निरोधन सकलीकरण अवकुंठन दिग्बंधन धेनु योनि वंदन मुद्रां प्रयस्येत् ओमसने देवनो तस्मात् यक्षो पुनः प्राणमिमो देवी भोगं युक् ओम ब्रह्म अग्निये स्वाहा अग्नाय नमः ओम ब्रह्म अग्निये स्वाहा अग्नाय नमः ओम ब्रह्म अग्निये स्वाहा अग्नाय नमः ओम ब्रह्म अग्निये स्वाहा ओम गम गणपतये नमः स्वाहा गम गणपतये नमः गुरु दक्षिणामूर्ति गुरुपादुकाभ्यां नमः स्वाहा दक्षिणामूर्ति गुरुपादुका नमः गुरु दत्तात्रेय गुरुपादुकाभ्यां नमः स्वाहा दत्तात्रेय गुरुपादुका नमः आम ह्रीं क्रों ये हि दत्तात्रेय स्वाहा दत्तात्रेय गुरुपादुका नमः वल्लभ गुरुपादुकाभ्यां नमः स्वाहा श्री श्रीपाद श्रीवल्लभ गुरुपादुका नमः श्रीपाद वल्लभ गुरु परमेश्वरस्य योगीश्वरस्य शिवशक्ति समन्वितस्य श्रीपर्वतस्य खलु सन्निविष्टं त्रैलोक्य पावनं पदाब्जं अहं नमामि श्री श्रीपाद श्रीवल्लभ गुरुपादुकाभ्यां नमः स्वाहा श्री श्रीपाद श्रीवल्लभ गुरुपादुकाय नमः गुरु रमण महर्षि गुरुपादुकाभ्यां नमः स्वाहा रमण महर्षि गुरुपादुकाय नमः भृंगीश्वराय नमः स्वाहा भृंगीश्वराय नमः शरवण भवाय नमः स्वाहा शरवण भवाय नमः गृहस्थित देवताये नमः स्वाहा गृहस्थित देवताय नमः वास्तु पुरुषाय नमः स्वाहा वास्तु पुरुषाय नमः श्री महागणपति देवताय नमो नमः प्राण प्रतिष्ठापन मुहूर्तो सुमुहूर्तो अस्तु स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिराशनं कुरु श्री महागणपति देवताय नमो नमः गंधं प्रकल्पयामि नमः स्वाहा श्री महागणपति देवताय नमो नमः पुष्पं प्रकल्पयामि नमः स्वाहा श्री महागणपति देवताय नमो नमः धूपं प्रकल्पयामि नमः स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा श्री महागणपति देवताय नमो नमः सर्वोपचारां समर्पयामि नमः स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा महागणपति देवताय नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा महागणपति देवताय नमः ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा महागणपति देवताय नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा महागणपति देवताय नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा महागणपति देवताय नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा महागणपति देवताय नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा महागणपति देवताय नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा महागणपति देवताय नमः ओम बालगणपतये नमः स्वाहा बालगणपतये नमः तरुण गणपतये नमः स्वाहा तरुण गणपतये नमः हरिद्रा गणपतये नमः स्वाहा हरिद्रा गणपतये नमः द्विमुख गणपतये नमः स्वाहा द्विमुख गणपतये नमः त्रिमुख गणपतये नमः स्वाहा त्रिमुख गणपतये नमः योग गणपतये नमः स्वाहा योग गणपतये नमः ओम दुंडी गणपतये नमः स्वाहा दुंडी गणपतये नमः ओम दुंडी गणपतये नमः स्वाहा दुंडी गणपतये नमः ओम नृत्य गणपतये नमः स्वाहा नृत्य गणपतये नमः दुर्गा गणपतये नमः स्वाहा दुर्गा गणपतये नमः ओम संकष्टर गणपतये नमः स्वाहा संकष्ट गणपतये नमः ओम प्रसन्न गणपतये नमः स्वाहा प्रसन्न गणपतये नमः ओम सुमुखाय नमः स्वाहा ओम एकदंताय नमः स्वाहा ओम कपिलाय नमः स्वाहा ओम गजकर्णिकाय नमः स्वाहा ओम लंबोदराय नमः स्वाहा ओम विकटाय नमः स्वाहा ओम विघ्नराजाय नमः स्वाहा ओम धूमकेतवे नमः स्वाहा ओम गणाध्यक्षाय नमः स्वाहा ओम फालचंद्राय नमः स्वाहा ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः स्वाहा महागणपति देवताय नमः ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः स्वाहा
महागणपति देवता इदं नमः। ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्न विनाशिने शिवसुताये श्रीवरदमूर्तये नमः स्वाहा। महागणपति देवता इदं नमः। आकुध्वजाय विद्महे गजवक्त्राय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा। महागणपति देवता इदं नमः। तदंगत्वेन पूर्णाहुति होमं च करिष्ये। आद्य पूर्णाहुति मुहूर्तो सुमुहूर्तो अस्तु। ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः। दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मतृगामी सनोवतु दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मतृगामी सनोवतु शरणागत दीनार्थ परित्राणपरायणं नारायणं विभुं वन्दे स्मतृगामी सनोवतु सर्वानन्दहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मतृगामी सनोवतु ब्रह्मण्यं धर्मतत्त्वज्ञं भक्तकीर्तिवर्धनं शोषणं पापपङ्कस्य दीपनं ज्ञानतेजसः तापप्रशमनं वन्दे स्मतृगामी सनोवतु सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणं विपदुद्धरणं वन्दे स्मतृगामी सनोवतु जन्मसंसारबन्धग्नं स्वरूपानन्ददायकं निःश्रेयसपदं वन्दे स्मतृगामी सनोवतु। ओम भू स्वाहा ओम भू स्व ओम भू ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा। अनेन मया कृतेन श्री महागणपति देवता महामंत्र होमाख्यं सर्वं श्री यज्ञेश्वरार्पणमस्तु। यदावत् प्रहरणं कवचं भवति वारणं सर्वदेवादिगातानां शान्तिर्भवति वारणं यस्यादिक्रियते कर्म तस्य शान्ति प्रयच्छतु। एतान् आज्यसहिता द्रव्य आहुतिर्भूत्वा सन्तुष्टवरदो भव। कुण्डस्थितावाहि देवतानुग्रहप्रसादेन मम सर्वाभीष्टप्रसादसिद्धिरस्तु। मम सकुटुम्बस्य सर्वाभीष्टप्रसादसिद्धिरस्तु। विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजमारोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमः ओम नमः ओम नमः इति। श्री सन्निधि चाननं दिनदिनाभिरुचिर सिद्धि द्वारा सर्व दत्तात्रेय साक्षात् सिद्धिरस्तु। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण मयि महीषां गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथिवी शस्यशालिनी देशोऽयं क्षोभरहितः साधूनां सन्तु निर्भयः ब्राह्मणाः सन्तु निर्भयः। स्वस्ति शुभमस्तु।